Okay, so recording start చేశాను. Now let me just start my screen. Okay. సో నిన్న మనం వచ్చేసరికి నిన్న మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ జస్ట్ హోల్డ్ ఆన్, నాకు కొన్ని కంట్రోల్స్ కావాలి. ఓకే, యా. సో నిన్న మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఏంటంటే కనుక మనం లిస్టుల గురించి చూసాము. అలానే స్ట్రింగ్స్ లో కొంత కొంత లెఫ్ట్ ఓవర్ ఉంటే అది కూడా చూసాము. నెక్స్ట్ టపుల్స్ గురించి చూసాము. అలానే డిక్షనరీస్ అండ్ సెట్స్ అనే దాని గురించి చూసాము. సో బేసిక్లీ పైథాన్ లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ డేటా టైప్స్ అయితే మాత్రం ఇవే: లిస్ట్ ఒకటి, టుపుల్ ఒకటి, డిక్షనరీస్ అండ్ సెట్స్ ఒకటి, దాంట్లో స్ట్రింగ్స్ ఒకటి. ఈ ప్రతి ఒక్క డేటా టైప్ మీద వాటి మీద ఉండేటటువంటి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ గురించి కూడా మనం చూసాము. దానికోసం అని చెప్పి ఆ మెథడ్స్ అనేది సో ఎలా ఎలా చూస్తాం అనేది కూడా సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనకి ఎలా వస్తుంది అనేది కూడా మనం చూసాము. సో దానికి వీ హ్యావ్ యాక్చువల్లీ యూస్డ్ వన్ ఫంక్షన్, ఇన్బిల్ట్ ఫంక్షన్ ఒకటి చూసాము. ఆ ఇన్బిల్ట్ ఫంక్షన్, లెట్ మీ జస్ట్ స్క్రోల్ డౌన్. సో ఆ ఇన్బిల్ట్ ఫంక్షన్ వచ్చేసరికి డిఆర్ అనే ఒక ఫంక్షన్ చూసాము. సో దట్ యాక్చువల్లీ గివ్స్ యూ ద లిస్ట్ ఆఫ్ మెథడ్స్ దట్ యూ కుడ్ యాక్చువల్లీ అప్లై ఆన్ దిస్ పర్టికులర్ డేటా టైప్ అనే ఒక ఇన్ఫర్మేషన్ ని మనం చూసాము. దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం టపుల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో టపుల్స్ లో కూడా మనం ఒక ఇమ్యూటబుల్ డేటా టైప్ అని చెప్పి డిస్కస్ చేసాము. లిస్ట్ అనేది ఒక మ్యూటబుల్ డేటా టైప్ అని. అదే సెషన్స్ చివరిలో వచ్చేసరికి ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అనేది మనకి ఒకళ్ళు డౌట్ అడిగితే కానీ తెలిసింది. అదేంటంటే కనుక ఒకవేళ ట్రిపుల్ లో కనుక ఒక ఒక ఒకవేళ కనుక ఆ ఎలిమెంట్ లో ఉన్నటువంటి ఒకవేళ ఎలిమెంట్ ఏమైనా సరే ఇమ్యూటబుల్ డేటా టైప్ కనుక అయి ఉంటే కనుక దెన్ ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ దట్ యూ వుడ్ యాక్చువల్లీ ఆల్టర్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ అని. సో లెట్ మీ జస్ట్ ఆల్సో ట్రై వన్ మోర్ థింగ్ ఫర్ యూ. సో సిమిలర్ థింగ్ డాట్ అపెండ్ అని చెప్పించి ఇందులో నేను 10 అని చెప్పిస్తున్నాను. లెట్ us see if this is possible or not. So if you see, so this is also possible. So అంటే మీరు ఈ పర్టికులర్ ఎలిమెంట్, because it is actually mutable data type, so you could actually change it. ఇది mutable కాబట్టి, but the problem is, in case if you try to change one of the elements, so let us say ఇప్పుడు నేను ఈ 2 ని నేను -2 గా నేను మార్చాలని చెప్పి అనుకుంటున్నాను. if I try to do that, then this will actually throw an error because ఇది immutable data type కాబట్టి. ఓకే, సో అందులో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ మ్యూటబుల్ కాబట్టి, ఇందులో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ మ్యూటబుల్ కాబట్టి, సో దట్స్ వై యు ఆర్ ఏబుల్ టు మేక్ సమ్ చేంజెస్ టు ఇట్. సో మీరు దాన్ని వాల్యూస్ చేంజ్ చేయగలుగుతున్నారు. అలానే దాని యొక్క వాల్యూని మళ్ళీ మీరు ఏమన్నా సరే ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేయగలుగుతున్నారు. సో యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్. బట్ ఈ ఒకసారి మీరు డిఫైన్ చేసినటువంటి ట్రిపుల్ యొక్క లెంగ్త్ మాత్రం మీరు మార్చలేరు. ఒకసారి మీరు డిఫైన్ చేసిన ట్రిపుల్ యొక్క లెంగ్త్ ని మీరు మార్చలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకు 4 ఎలిమెంట్స్ కనుక ఉన్నట్టయితే, throughout your program you will have only 4 elements. There is no possibility that you could actually change to and fro. దెన్ డిక్షనరీస్ గురించి చూసాము. డిక్షనరీస్ లో ఉన్నటువంటి డిక్షనరీస్ అనేవి ఎలా డిక్లేర్ చేస్తాము, అలానే అందులో ఉన్నటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ మెథడ్స్ కొన్ని చూసాము. అలానే ఒకవేళ కనుక మనకి ఏమన్నా సో ఇందులో కొన్ని మెథడ్స్ చూసామన్నమాట. ఇది ఏంటంటే కనుక సో ఐటమ్స్ అంటే ఏంటి, దాని తర్వాత కీస్ అంటే ఏంటి, సో అవన్నీ కూడా మనం చూసామన్నమాట. సో కీస్ ద్వారా ఏంటంటే ఆ డిక్షనరీలో ఉన్నటువంటి ఆ కీస్ అన్ని కూడా మీకు బయటకు వస్తాయి ఇనిషియల్. అలానే మీకు వాల్యూస్ అని కనుక ఇచ్చినట్టయితే ఆ కీస్ కి అసోసియేట్ అయినటువంటి వాల్యూస్ కూడా మీరు తీసుకొని రావచ్చు. అదే కనుక మీరు ఐటమ్స్ కనుక ఇచ్చినట్టయితే, సో యూ విల్ గెట్ ఏ లిస్ట్ ఆఫ్ కీస్ అండ్ వాల్యూ పేర్స్. సో లిస్ట్ ఆఫ్ ట్రిపుల్స్ వస్తాయి. అందులో ఈచ్ ఎలిమెంట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అండ్ కీ అండ్ వాల్యూ పేర్. ఇట్స్ ఎ కీ అండ్ వాల్యూ పేర్. సిమిలర్లీ సెట్ అనేది కూడా చూసాము. సెట్ యొక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇట్స్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్. అంటే ఒకసారి మీరు ఎప్పుడైతే సరే మీరు స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు ఒక ఆర్డర్ అనేది వస్తుంది. బట్ కానీ ఆర్డర్ని ఎవరు చెప్పలేరు ఏ ఆర్డర్ లో అది వస్తుంది అని చెప్పేసి. అండ్ ఆల్సో లైక్ ఇట్ ఓన్లీ స్టోర్స్ యునిక్ ఎలిమెంట్స్. అంటే మీరు డూప్లికేట్ ఎలిమెంట్స్ ఏమైనా సరే స్టోర్ చేయడానికి ట్రై చేశారనుకోండి, అది అలౌ చేయదు. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు యాడ్ ఎలిమెంట్స్ టు సెట్, సో యూ యాక్చువల్లీ యూస్ యాడ్ అనే ఒక దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో దట్ యూ కుడ్ యాక్చువల్లీ యాడ్ ఎలిమెంట్స్ టు ఏ సెట్. అండ్ ఇందులో ఉన్నటువంటి కొన్ని మెథడ్స్ అయితే కనుక ఇవి ఉన్నాయి. బట్ వీ హ్యావెంట్ యాక్చువల్లీ సీన్ ద డిఫరెన్స్ బికాస్ మనం అంతగానో సెట్స్ ని యూస్ చేయము. సెట్స్ ఎప్పుడైనా సరే మీరు కేవలం ఒక యూనిక్ ఎలిమెంట్స్ ఏమైనా సరే తీసుకోవాలంటే కనుక యూ యూజువల్లీ డూ దట్. ఇన్ అడిషన్ టు దట్ ఏంటంటే కనుక మనం సెట్ ని ఒకవేళ కావాలంటే కనుక, సో వీ కుడ్ ఆల్సో టైప్ కాస్ట్ ఇట్ టు ఎ డిఫరెంట్ డేటా టైప్ కాల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లిస్ట్. సో దిస్ ఈస్ కాల్డ్ as లైక్ టైప్ కాస్టింగ్ అంటారు. So let me just write this over here.
టైప్ కాస్టింగ్ అంటారు. అంటే ఏంటంటే సో కన్వర్ట్ ది డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ ఫ్రమ్ one to another. Okay, another i.e. set to list or list to tuple or tuple to list. ఇలా ఎలా అయినా సరే మీరు కావాలంటే కనుక సో యూ కుడ్ యాక్చువల్లీ కన్వర్ట్ ఇట్. ఓకే, సో ఈ టైప్ కాస్టింగ్ అనే దానికి సో ఐ విల్ ఆల్సో గివ్ యూ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ థింగ్. సో లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. లైక్ ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక శాంపుల్ లిస్ట్ ఒకటి తీసుకుంటాను. సో ఎల్ అనేది ఒక లిస్ట్ తీసుకున్నాను. ఈ లిస్ట్ ని ఏంటంటే కనుక ఇంతకు ముందు మనం ఒక మెథడ్ చూసాము. ఆ లిస్ట్ ని ఎలా డిక్లేర్ చేస్తామంటేను మనం ఇలా స్క్వేర్ బ్రేసెస్ లో మనం డిక్లేర్ చేసి చెప్పాను. ఇన్ అడిషన్ టు దట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ వన్ మోర్ మెథడ్. సో ఈ లిస్ట్ ని మనం ఎలా చేయొచ్చు అనేది కనుక చూసుకున్నట్టయితే సో లెట్ మీ సీ. సో ఇలా ఇచ్చి అండ్ ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ దిస్, లెట్ us see what will be the output. చూసుకున్నట్టయితే సో ఐ గాట్ అన్ ఎర్రర్. ద రీజన్ ఈస్ అగైన్ లిస్ట్ అనే దానికి మీకు కావాలంటే కనుక మీకు కేవలం మీకు ఒక ఆర్గ్యుమెంట్ మాత్రమే తీసుకుంటుంది. బట్ కానీ ఇక్కడ నేను చూస్తున్నట్టయితే దీనికి 5 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశారంట, అందుకని చెప్పి ఎర్రర్ వచ్చింది. బట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ యాక్చువల్లీ ఎన్క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటూ ఈ స్మాల్ బ్రేసెస్ లో కానీ ఎన్క్లోజ్ కానీ చేసినట్టయితే రౌండ్ బ్రేసెస్ లోకి వాట్ హ్యాపెన్స్? సో దీని యొక్క డేటా టైప్ ఏంటి? ఇలా కనుక నేను ఇలా స్మాల్ బ్రేసెస్ లో కనుక ఎన్క్లోజ్ చేస్తే దాని యొక్క డేటా టైప్ ఏంటి? కెన్ యూ గైస్ రీకాల్? ఇలాగా మనం రౌండ్ పెరాంథసిస్ ఇచ్చి దాని తర్వాత అందులో ఎలిమెంట్స్ ని కనుక ఇలా స్పెసిఫై చేసేసి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనం ఇలా కామా సెపరేట్ కనుక ఇచ్చినట్టయితే సో ఇట్స్ ఏ టుపుల్. దట్స్ కరెక్ట్. నెస్టెడ్ లిస్ట్ కాదు ఇది. సో దిస్ ఇస్ ఏ టుపుల్. సో ఈ టుపుల్ ని నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ యాక్చువల్లీ కన్వర్టింగ్ ఇంటూ అ లిస్ట్. సో ఏం చేస్తున్నాను, సో ఈ ఎగ్జాంపుల్లో సో కన్వర్ట్ టుపుల్ టు లిస్ట్. ఓకే, సో ఒక టుపుల్ ని నేను ఒక లిస్ట్ అనే ఒక డేటా టైప్ కి నేను మారుస్తున్నాను. అండ్ నౌ ఇఫ్ ఐ ట్రై టు సీ సో టైప్ ఆఫ్ ఎల్ కనుక ఇచ్చినట్టయితే ఈ వాట్ ఈస్ ది ఆన్సర్? ఇట్స్ ఎ లిస్ట్. ఒకవేళ మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనుకున్నట్టయితే లెట్ మీ ఆల్సో స్టోర్ దిస్ ఇన్సైడ్ అ వేరియబుల్ ఇచ్చి and let me also print the type of this particular variable before, and then when I try to see it, so first t వచ్చేసరికి tuple, but కానీ దాని తర్వాత ఇక్కడ లిస్ట్ సారీ ఇక్కడ నేను వేరియబుల్ మర్చిపోయాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది ఒక tuple గా ఉంది. దాని తర్వాత ఆ tuple ని మనం ఒక లిస్ట్ గా ఎలా కన్వర్ట్ చేసామంటే కనుక సో వీఆర్ జస్ట్ యాక్చువల్లీ పాసింగ్ ఇట్ టు ఈ లిస్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ కి మనం ఒక క్లాస్ కి మనం పాస్ చేసాము. ఈ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది యూజువల్ గా ప్రోగ్రామింగ్ లో చాలా 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 ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బట్ కానీ మనం అంత డెప్త్ కి మనం వెళ్ళకూడదు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది అది ఒక పెద్ద సముద్రం లాంటిది అది. సో దట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ టు లెర్న్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్. బట్ నేనైతే కనుక నేను మీకు కాన్సెప్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయను బికాస్ ఐ హ్యావ్ టైమ్ లిమిట్ ఫర్ దట్. ఓకే, సో దిస్ ఈస్ వన్ థింగ్. నౌ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కన్వర్ట్ లిస్ట్ టు డిక్ట్. ఇప్పుడు ఇది ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఇది చూస్తే మీకే అర్థమవుతుంది. లెట్ us say I am taking an example in which I am taking list of tuples. సో 1, 2 ఇస్తున్నాను, అలానే 2, 4 ఇస్తున్నాను, అలానే 3, 6 ఇస్తున్నాను. ఓకే, ఇచ్చి నౌ వాట్ ఐ ట్రైంగ్ టు డూ ఇస్ లైక్ నేను దాని ఒక డిక్ట్ అనే ఒక క్లాస్ ని యూస్ చేసుకుని ఐఎమ్ జస్ట్ పాసింగ్ మై లిస్ట్ టు ఇట్ అండ్ దెన్ ట్రైంగ్ టు ప్రింట్ దట్ పర్టికులర్ డిక్షనరీ. అలానే దాని యొక్క టైప్ కూడా మనం ప్రింట్ చేద్దాం. సో టైప్ ఆఫ్ బి అని చెప్పిద్దాం. ఓకే, అండ్ అలానే దీని యొక్క టైప్ కూడా ఒకసారి చూద్దాము. నౌ ఇదేంటిది? దిస్ ఇస్ లిస్ట్ ఆఫ్ టుపుల్స్. అంటే ఈ పర్టికులర్ లిస్ట్ లో నాకు 3 టుపుల్స్ ఉన్నాయి అనమాట. అండ్ దెన్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ లైక్ ఫస్ట్ దాని యొక్క టైప్ ఏంటో నేను చూస్తున్నాను. దెన్ ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ పర్టికులర్ లిస్ట్ ఇంటూ డిక్షనరీ యూసింగ్ దిస్ డిక్ట్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేసుకొని దెన్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ దట్ పర్టికులర్ డిక్షనరీ అండ్ దెన్ ఆల్సో లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు సీ వాట్ ఈస్ అ టైప్ దట్ ఐ గెట్ ఎట్ ద ఎండ్. సో ఏమొచ్చింది? సో ఇనీషియల్ గా దీని యొక్క టైప్ ఏంటి? దిస్ ఈస్ ఎ లిస్ట్.
ఈ లిస్ట్ని నేను ఒక డిక్షనరీగా కన్వర్ట్ చేశాను. అండ్ దెన్ వెన్ ఐ ట్రై టు సీ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇట్, ఐ సీ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ డిక్షనరీ. ఇది నేను మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే గనక, ఇఫ్ యూ గైస్ ట్రై టు రీకాల్ లైక్ దీని యొక్క అవుట్పుట్ ఎలా వచ్చింది మనకి. సో దిస్ ఈస్ ఎ వెరీ సిమిలర్ అవుట్పుట్ లైక్ వాట్ యూ గైస్ హ్యావ్ యాక్చువల్లీ సీన్. సో డి డాట్ ఐటమ్స్ కనుక ఇచ్చినట్టయితే మీకు అవుట్పుట్ ఏమొస్తుందో అదే అవుట్పుట్ నేను మీకు ఇక్కడ చూపించాను. ఓకే, సో ద సేమ్ అవుట్పుట్ ఈస్ వాట్ వీ హ్యావ్ యాక్చువల్లీ సీన్ హియర్. ఒక డిక్షనరీ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ ఎ కీ వాల్యూ పేర్. సో ఆ కీస్ అండ్ వాల్యూస్ ని నేను ఎలా స్పెసిఫై చేస్తాను, ఐఎమ్ యాక్చువల్లీ స్పెసిఫైయింగ్ ఇట్ యాస్ ఎ లిస్ట్ ఆఫ్ ట్యూపుల్స్. And then when I try to actually convert it, so it is able to convert into a dictionary. Okay, so that's it. Intavaraku. So I just wanted to show these examples also for typecasting. Now let me just go to one of the easiest concepts. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కనుక చైన్ ది కంపారిజన్ ఆపరేటర్స్ అని చెప్పి అంటాము. కంపారిజన్ ఆపరేటర్స్ మీ అందరికి ఆల్రెడీ తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెస్ దాన్, గ్రేటర్ దాన్, దాని తర్వాత గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, అలా అని ఎండ్, లేకపోతే లెస్ నాట్ ఈక్వల్ టు అనేవి ఇవన్నీ మీకు తెలుసు. ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ సెషన్ లో చూపించాను అనమాట అది. బట్ ఇందులో ఏంటంటే కనుక ఐఎమ్ గోయింగ్ టు షో యూ అండ్ వన్ అదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ లైక్ అండ్ చైన్డ్ ఆపరేషన్. చైన్డ్ ఆపరేషన్ అంటే ఏం లేదు, మీరు ఒకటే సింగిల్ స్టేట్మెంట్ లో యూ కుడ్ యాక్చువల్లీ పెర్ఫార్మ్ దిస్ పర్టికులర్ ఆపరేషన్. ఓకే, సో యూ డు నాట్ నీడ్ టు యాక్చువల్లీ యూస్ సమ్ కాంప్లికేటెడ్ థింగ్స్. రాదర్ మీరు నార్మల్ గా మీరు పేపర్ మీద రాసుకునేటప్పుడు మీరు ఎలా అయితే రాసుకుంటారు, సిమిలర్ గా మీరు ఇక్కడ కూడా మీరు అలానే రాయొచ్చు. సో 1 less than 2 less than 3. ఓకే, అంటే if this is actually true and if this is true, only then the result will be true. అదే సేమ్ ఇది ఎక్స్ప్లెనేషన్ నేను ఇక్కడ కూడా ఇచ్చాను. So what we are first doing, we are first of all performing this particular operation. So 1 is less than 2 and 2 is less than 3 and 2 is less than 3 అని చెప్పి కనుక ఇచ్చినట్టయితే, so you have the answer as 2. సిమిలర్లీ మీరు కావాలంటే కనుక మీరు ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ కూడా కంబైన్ చేశాను. ఏంటిది, సో ఈస్ 1 less than 3 ట్రూ అండ్ ఈస్ 3 less than అండ్ ఈస్ 3 greater than ట్రూ. సో ట్రూ అండ్ ట్రూ అంటే కనుక ట్రూ కాబట్టి మనకు ఆన్సర్ ఇక్కడ 2 వచ్చింది. ఓకే, ఇది ఇనిషియల్ గా చూడటానికి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, బట్ ఇఫ్ యూ ట్రై టు ఎక్స్పాండ్ దిస్ పర్టికులర్ థింగ్ లైక్ దిస్, దెన్ ఇట్ విల్ బికమ్ మచ్ మోర్ ఈజియర్ టు అండర్స్టాండ్. Similarly, one more example. So is 1 equal to 2, is equal to 2. 1 equal to 2, it is false. And then again 2 less than 3, it is true. So true or false is again true. అదే మనకి ఇక్కడ వచ్చింది. సో దిస్ ఆపరేషన్ వీ హ్యావ్ అగైన్ సీన్. కాకపోతే ఏంటంటే కనుక మనం బూలియన్ గా మనం చూసాము, బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఆ బూలియన్ ని ఐఎమ్ ట్రైంగ్ టు సిమ్యులేట్ ఇట్ యూజింగ్ దిస్ పర్టికులర్ ఆపరేషన్స్. అండ్ ఆల్సో సిమిలర్లీ ఇక్కడ కూడా మనకి అదే వచ్చింది అనమాట, నథింగ్ ఎల్స్ దెన్ దట్. ఓకే, క్లియర్. సో దిస్ ఈస్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ దీన్ని ఫ్రీక్వెంట్ గా కూడా మీరు వాడుకుంటూ ఉండొచ్చు. సో వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ నీడ్, సో మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. సో యూ కుడ్ యాక్చువల్లీ యూజ్ ఇట్. So now let us come to the important thing, which is like if else and else statements అనేవి అనమాట పైథాన్ లో ఎలా వాడతాం అనేది. సో ఇది ఆల్రెడీ మీకు కొంత ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఆల్రెడీ ఉంటే కనుక దెన్ దిస్ కాన్సెప్ట్ ఈస్ ప్రెటీ ఈజీ టు అండర్స్టాండ్. ఏం లేదు, మనం ఇప్పుడు ఇఫ్ అనే ఒక కండిషన్, ఇఫ్ అనే ఒక స్టేట్మెంట్ వాడుకొని దెన్ వి యూజువల్లీ స్పెసిఫై లైక్ వాట్ ఈస్ అవర్ కండిషన్. సో ఇప్పుడు ఒకవేళ కనుక ఈ కేస్ 1 అనేది యూజువల్ గా కండిషన్, లెట్ us say లైక్ మనకి ఇప్పుడు ఇంటర్నెట్ లో చూస్తుంటే కూడా మీకు ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పి వస్తాయి అంటే కనుక, ఒక స్కూల్లో మీరు ఎగ్జామ్స్ కనుక రాసినట్టయితే మీ గ్రేడ్ ఏంటి అని చెప్పి క్యాలిక్యులేట్ కానీ చేయాలంటే దానికంటూ ఒక టేబుల్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈస్ ఫాలోయింగ్ బిట్వీన్ దిస్ పర్సంటేజ్ అండ్ దట్ పర్సంటేజ్ అయితే కనుక మీకు ఒక గ్రేడ్ ఇస్తారు. సో సిమిలర్లీ ఒక సర్టెన్ రేంజ్ లో కనుక వెళ్తున్నట్టయితే కనుక దెన్ యూ గెట్ దిస్ గ్రేడ్. సో దాన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారంటే కనుక, సో యూ యూజువల్లీ యూస్ సచ్ కైండ్ ఆఫ్ లైక్ అండ్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ని మీరు వాడుకుంటూ ఉంటారు. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పైథాన్ ఈస్ దట్ ఇట్ ఈస్ వెరీ రిస్ట్రిక్టెడ్ దట్ యూ యాక్చువల్లీ మెయింటైన్ ది ఇండెంటేషన్. మీకు ఈ ఇండెంటేషన్ అనేది మీకు తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఈ ఇండెంటేషన్ గురించి నేను మాట్లాడుతున్నట్టయితే దెన్ ఐ యూజువల్లీ రీకాల్ అబౌట్ ది YAML ఫైల్స్. మన మ్యాన్సిబుల్ ప్లే బుక్స్ లో మనం YAML ఫైల్స్ రాసాం కదా.
సో ఆ YAML ఫైల్స్ లో కూడా ఈ ఇండెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇన్ కేస్ వెన్ ఎవర్ యూ మేక్ ఎనీ మిస్టేక్, సో యూజువల్ గా ఆ ఇండెంటేషన్ ఎర్రర్ అయి ఉంటుంది. బట్ హియర్ ఏంటంటే కనుక మీకు ఆ ఇండెంటేషన్ ఎర్రర్స్, ఈ ఇండెంటేషన్ అనేది పైథాన్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అందుకని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. అండ్ ఇఫ్ స్టేట్, ఈ ఇఫ్ ఎలిఫ్ అండ్ ఎల్స్ ఎలా రాస్తామో చూడండి. ఫస్ట్ మీరు ఇఫ్ రాసుకుంటారు, దాని తర్వాత మీ కండిషన్ ఏంటి స్పెసిఫై చేస్తారు, దెన్ యూ యూస్ దిస్ కాలన్ ఆపరేటర్. ఈ కాలన్ అనేది మీరు యూస్ చేసుకొని దెన్ యూ స్పెసిఫై లైక్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు పెర్ఫార్మ్ యాజ్ అన్ యాక్షన్. సిమిలర్లీ, ఒకవేళ ఇది కనుక ట్రూ కనుక కాకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ దెన్ వీ గెట్ ఇన్ టు దిస్, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ దెన్ వీ గెట్ ఇన్ టు దిస్. సో తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ కండిషన్ చెక్ చేస్తారు. ఇఫ్ దిస్ ఈస్ ట్రూ దెన్ వీ గెట్ ఇన్ టు దిస్, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ దెన్ వీ గో టు ద లాస్ట్ వన్ విచ్ ఈస్ ది ఎల్స్ పార్ట్. దట్ ఈస్ ది ఎల్స్ పార్ట్. ఇప్పుడు ఈ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ లో ఏంటంటే గనక, ఈ ఇఫ్ అనేది ఎలిఫ్ అండ్ ఎల్స్ లేకుండా పనిచేస్తుంది. ఇఫ్ అనేది ఎలిఫ్ అండ్ ఎల్స్ లేకుండా పనిచేస్తుంది. బట్ ఈ ఎలిఫ్ గాని ఎల్స్ గాని తప్పనిసరిగా ఇఫ్ అనేది ఉండాలి. ఓకే, ఈ ఎలిఫ్ గాని ఎల్స్ గాని తప్పనిసరిగా ఇఫ్ అనేది ఉండాలి. సో మీరు వేరే వాళ్ళ ప్రోగ్రామ్స్ కన్నా మీరు చూస్తున్నా కూడాను మీకు తప్పనిసరిగా వాళ్ళు ఇఫ్ అండ్ ఎల్స్ పార్ట్ ని యూజువల్ గా యూజ్ చేస్తారు. బట్ యూ కెన్ ఆల్సో హ్యావ్ దిస్ ఎలిఫ్ యాజ్ వెల్. ఓకే, దీనికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాము. లెట్ us say, ఒకవేళ కనుక ఈ కండిషన్ ట్రూ కనుక అయితే దెన్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ ఇట్ యాజ్ లైక్ ట్రూ, దెన్ ఐఎమ్ ప్రింటింగ్ దిస్ యాజ్ ట్రూ. సో లెట్ us connect to this. ఓకే, సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి సో యూ హ్యావ్ ది ఆన్సర్ యాజ్ లైక్ ట్రూ. బట్ లెట్ us say, నేను కావాలని చెప్పి నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్పి ఇస్తున్నాను. దెన్ ఇఫ్ దిస్ ఈస్ ట్రూ, ఇఫ్ ఎక్స్ ఈస్ ట్రూ ఓన్లీ దెన్ ఎక్స్ వాస్ ట్రూ అని చెప్పి ప్రింట్ అవుతుంది. లేకపోతే కనుక ఇట్ విల్ బి ప్రింటెడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ట్రూ అనేది. సో ఇక్కడ మనకి ఫాల్స్ ఉంది కాబట్టి సో ఇఫ్ స్టేట్మెంట్ లో మనం వెళ్ళలేదు, రాదర్ మనం స్టేట్మెంట్ లోకి వచ్చేసాము. సో దట్స్ వై యూ హ్యావ్ దిస్ యాజ్ లైక్ I will be printed in any case where x is not true. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు ఈ ఇఫ్ ఎలిఫ్ అండ్ ఎల్స్ ని ఎలా చేద్దామో చూద్దాము. లెట్ us say, నేను ఒక లొకేషన్ అనేది తీసుకుంటున్నాను, ఇది బ్యాంక్ అని చెప్పిస్తున్నాను. ఇఫ్ మై లొకేషన్ ఈస్ ఈక్వల్ టు ఆటో షాప్, దెన్ అప్పుడు నేను దీనికి ఇక్కడ ప్రింట్ వెల్కమ్ టు ఆటో షాప్ అని చెప్పిస్తున్నాను. ఇన్ కేస్ నా లొకేషన్ బ్యాంక్ కనుక ఈక్వల్ కనుక అయినట్టయితే, ఇఫ్ దిస్ కండిషన్ బికమ్స్ ట్రూ దెన్ ఐ విల్ బి ప్రింటింగ్ వెల్కమ్ టు బ్యాంక్. దెన్ ఒకవేళ కనుక ఈ రెండిట్లో ఏది ట్రూ కనుక కాకపోతే దెన్ ఐ యూజువల్లీ యూస్ లైక్ ప్రింట్ వేర్ ఆర్ యూ. ఇక్కడ ఇది ట్రూ ఫాల్స్ అవ్వాల్సిన పనేమీ లేదు. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ట్రూ అవ్వలేదు అంటే కానీ తప్పనిసరిగా ఈ బ్రాంచ్ తప్పనిసరిగా మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకని చెప్పి మీకు ఎల్స్ లో కానీ చూసుకున్నట్టయితే దేర్ ఇస్ నో కండిషన్ ఎట్ ఆల్. దీని పక్కన కండిషన్ అంటూ ఏమీ లేదు. బట్ వేరాస్ లైక్ ఇఫ్ కి ఎలిఫ్ కి మీరు కండిషన్ అనేది మీరు తప్పనిసరిగా వాడుకున్నారు. ఓకే, క్లియరా? ఈ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అనేది మీరు యాక్చువల్ గా మీరు చూస్తారు. ఎలిఫ్ అంటే ఏం లేదు, ఎల్స్ ఇఫ్, దాని యొక్క షార్ట్ కట్ ఎలిఫ్ అనమాట పైథాన్. కావాలంటే మీరు ఎల్స్ రాసుకొని దాని తర్వాత మళ్ళీ మీరు ఇఫ్ కనుక రాసుకుంటారంటే దట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్. బట్ వై డూ యూ వాంటెడ్ టు టేక్ ఎ లాంగ్ రూట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ షార్ట్ కట్ అనేది యూ షుడ్ యాక్చువల్లీ అండర్స్టాండ్. ఓకే, సిమిలర్లీ లెట్ మీ ఆల్సో లైక్ షో ఏ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి పర్సన్ అనే పేరు సామి అని చెప్పి తీసుకున్నాము. సో ఒకవేళ కనుక ఆ పర్సన్ సామి కనుక ఈక్వల్ కనుక అయినట్టయితే దెన్ వీఆర్ యాక్చువల్లీ ప్రింటింగ్ వెల్కమ్ సామి. ఒకవేళ కాకపోతే కనుక దెన్ వీఆర్ ప్రింటింగ్ లైక్ వాట్ ఈస్ యువర్ నేమ్ అనేది మనం ప్రింట్ చేస్తున్నాం. సిమిలర్లీ ఒకవేళ కనుక జార్జ్ కనుక ఉన్నాడంటే కనుక, సో ఒకవేళ సామి కనుక ఈక్వల్ అయితేనే ఓన్లీ దెన్ వీ ప్రింట్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు జార్జ్ దెన్ వీ ప్రింట్ జార్జ్, అండ్ దెన్ లేకపోతే వాట్ ఈస్ యువర్ నేమ్ అని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క ఇండెంటేషన్ చూడండి ఎలా ఉంది అనేది. సో ఇఫ్ తర్వాత మనకి కాలన్ వచ్చింది, దాని తర్వాత ఇక మీకు ఒక ఇండెంటేషన్ అనేది ఉంది. ఈ ఇండెంటేషన్ అనేది కావాలంటే మీరు ఒక 4 స్పేసెస్ గాను ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఒక ట్యాబ్ గాను ఇవ్వచ్చు. ఒక ట్యాబ్ స్పేస్ గాను ఇవ్వచ్చు, లేకపోతే 4 స్పేసెస్ కూడా మీరు ఇవ్వచ్చు. సో సిమిలర్లీ మీకు ఇక్కడ ఎలిఫ్ లో కూడాను మీకు సేమ్ అంతే. సో ఇక్కడ మీకు ఈ కాలన్ ఆపరేటర్ వస్తుంది, దాని తర్వాత మీకు ఇక్కడ 4 స్పేసెస్ అనేది వస్తుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? క్లియర్? ఈ ఇఫ్ ఎల్స్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్, సో మీకు అంత కన్ఫ్యూషన్ రాకూడదు, అందుకని చెప్పేసి ఐఎమ్ యాక్చువల్లీ టేకింగ్ ఫార్వర్డ్. ఓకే, నైస్. సో నౌ లెట్ us గో టు ద లూప్స్ కాన్సెప్ట్. ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ అనమాట చాలా ఇంపార్టెంట్. ఈ లూప్ అనేది ఏం చేస్తుందంటే, సో ఇట్ యాక్చువల్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర
ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏవైనా సరే ఉన్నాయి అనుకోండి, ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మీద దెన్ హౌ డు వి యాక్చువల్లీ యాక్సెస్ ఇండివిడ్యువల్ ఐటమ్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ లిస్ట్ అంటే గనక మనం ఇండెక్సింగ్ అనేది చూసాము. సో లిస్టులో YAML follows indentation, Python also follows indentation అంతే. ఓకే. సో మనకి ఇప్పుడు లెట్ అస్ సే లైక్ ఇక్కడ మనకు లిస్ట్ కనుక ఉన్నట్టయితే మనం ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ మనం ఎలా యాక్సెస్ చేసాము. సో అట్ ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2 అని చెప్పేసి సో వీఆర్ యాక్చువల్లీ ఇంక్రిమెంటింగ్ ద ఇండెక్స్, రైట్? సో ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ మనం కనుక యాక్సెస్ చేయాలి అంటే, బట్ లెట్ అస్ సే ఒక టాస్క్ ని యూ వాంటెడ్ టు పెర్ఫార్మ్ ఇట్ లైక్ రిపిటేటివ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. లెట్ అస్ సే మీరు ఒక 10K రన్ అనేది మీరు చేయాలని చెప్పి అనుకున్నారు, మీరు 10 కిలోమీటర్ ఉరకాలని చెప్పి అనుకున్నారు. సో ఫస్ట్ ఒక కిలోమీటర్ ఉరికి, ఇఫ్ యు ఆర్ ఎ ప్రోగ్రామర్, సో ఫస్ట్ ఒక కిలోమీటర్ ఉరికి, సో యూ కుడ్ ఆల్సో పుట్ ఇట్ ఇన్ ఎ లూప్ లైక్ ఓకే ఇదిగో నువ్వు ఇదే పని నాకు 10 సార్లు చేసి పెట్టు అంటే కనుక, సో దట్ ఈస్ వాట్ యువర్ లూప్ ఈస్ ఆల్ అబౌట్. సో సేమ్ టాస్క్ ని యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్ లైక్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్, నథింగ్ ఎల్స్ దాన్ దట్. సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఐ హావ్ యాక్చువల్లీ టేకెన్ ఏ సింపుల్ లిస్ట్. సో ఈ లిస్ట్ లో వచ్చేసరికి నేను 1 to 10 నెంబర్స్ తీసుకున్నాను. అండ్ దెన్ హౌ డు ఐ యాక్చువల్లీ రైట్ మై ఫర్ లూప్ అంటే కనుక, సో ఫస్ట్ మీరు ఫర్ అనేది రాసుకొని దాని తర్వాత మీరు ఒక ఐటరేటర్ అనేది మీరు ఇక్కడ రాసుకుంటారు. ఇదొక ఐటరబుల్ అంటారు దీన్ని. ఓకే. సో జస్ట్ గివ్ మీ సెకండ్, నేను నా ఫోన్ సైలెంట్ లో పెడతాను. యా ఓకే. సో మనకి దీని ఒక ఐటరబుల్ అంటారు, ఇది ఒక ఐటరేటర్ అంటారు. ఓకే. సో లెట్ మీ ఆల్సో రైట్ దిస్. సో నమ్ అనేది ఇట్స్ అన్ ఐటరబుల్, అండ్ దెన్ లిస్ట్ 1 అనేది ఇక్కడ ఐటరేటర్ అవుతుంది. సో ఐటరేట్ ఇట్ మీన్స్ you can iterate on top of it, or if you call it, you can iterate on top of this iterator in order to get the results. ఇక్కడ లిస్ట్ అనేది ఒక ఐటరేటర్ అన్నమాట. లిస్ట్ అనేది ఒక ఐటరేటర్. ఎనీథింగ్ దట్ సపోర్ట్స్ ఇండెక్సింగ్ ఈస్ అన్ ఐటరేటర్. ఎనీథింగ్ దట్ సపోర్ట్స్ ఇండెక్సింగ్ ఈస్ అన్ ఐటరేటర్. ఎనీథింగ్ దట్ సపోర్ట్స్ ఇండెక్సింగ్ is said to be an iterator. సో నేను దీన్ని మేబీ ఇక్కడ నోట్స్ లో పెడతాను. ఎనీథింగ్ దట్ సపోర్ట్స్ ఇండెక్సింగ్ ఈస్ సెడ్ టు బి అన్ ఐటరేటర్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, లిస్ట్ లో మీరు ఇండెక్సింగ్ వాడారా? సో లిస్ట్ లో ఒకవేళ కనుక ఇప్పుడు 10 ఎలిమెంట్స్ కనుక ఉన్నట్టయితే మనం ఎలిమెంట్స్ మన ఇండెక్స్ వాడుకునేగా చేసాము. సో 0th ఇండెక్స్ లో ఏముంది, ఫస్ట్ ఇండెక్స్ లో ఏముంది, సెకండ్ ఇండెక్స్ లో ఏముంది అనే కదా మనం చేసాము. సో సిమిలర్లీ టుపుల్ లో కూడా మీరు అలానే చేశారా? సో టుపుల్స్ లో కూడా మనం ఇండెక్సింగ్ అనేది వాడుకున్నామా? నెక్స్ట్ స్ట్రింగ్స్ లోను మనం ఇండెక్సింగ్ వాడుకున్నామా? దాని తర్వాత డిక్షనరీస్ లోను మనం కీ బేస్డ్ ఇండెక్సింగ్ వాడుకున్నామా? సో పైథాన్ లో ఏంటంటే కనుక, సో ఆల్ దీస్ ఆర్ లైక్ ఐటరేటర్స్ అని మనం చెప్పొచ్చు, బికాస్ you can actually iterate on top of it in order to access its elements. You can actually iterate on top of it in order to access its elements. So how do you do that? So first మీరు for అనే ఒక కీవర్డ్ రాసుకుంటారు. Then you specify what is your iterable. ఇది ఒక iterable, and then we use your iterator. బట్ కానీ దీన్ని మళ్ళీ దీంట్లో కనుక యాక్సెస్ చేయాలి అంటే వాట్ వి యూస్ ఇస్ లైక్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ లైక్ ఇన్ అనేది ఒకటి వాడతారన్నమాట. సో ఫర్ నమ్ ఇన్ లిస్ట్ 1 అని చెప్పి ఇచ్చేసేసి దెన్ యు ఆర్ ట్రైంగ్ టు ప్రింట్ ది నమ్. ఈ నమ్ అనేది ఏదైతే ఉంటుందో యు ఆర్ ట్రైంగ్ టు ప్రింట్ ఇట్. ఇప్పుడు మనకి లిస్ట్ 1 లో వచ్చేసరికి మనకి ఇక్కడ 10 నెంబర్స్ ఉన్నాయి. లిస్ట్ లో మనకి 10 నెంబర్స్ ఉన్నాయి. నౌ వెన్ యూ పెర్ఫార్మ్ దిస్ పర్టికులర్ ఫర్ లూప్ అనే ఆపరేషన్ మీరు పెర్ఫార్మ్ చేస్తున్నట్టయితే వాట్ యు డూ, ఇనిషియల్లీ ఈ నమ్ అనేది ఈ ఫస్ట్ వాల్యూకి పాయింట్ చేస్తుంది, ఈ ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్నటువంటి వాల్యూని పాయింట్ చేస్తుంది. సో లెట్ మీ డూ వన్ థింగ్, కొంచెం ఇండెంటేషన్ ఇద్దాం. మ్యాండేటరీ ఏం కాదు, బట్ కానీ చూడటానికి కొంచెం బెటర్ గా ఉంటుందని చెప్పి నేను యూజ్ చేస్తున్నాను. లెట్ మీ యాక్చువల్లీ యూజ్ దిస్. సో ఫస్ట్ మనకి ఇక్కడ నమ్ అనేది 1 కి పాయింట్ చేస్తుంది, దెన్ 2 కి పాయింట్ చేస్తుంది, దెన్ 3 కి పాయింట్ చేస్తుంది, దెన్ 4 కి పాయింట్ చేస్తుంది. సో సిమిలర్ గా మనకి లిస్ట్ మొత్తం అయిపోయేంత వరకు కూడా పాయింట్ చేస్తుంది. సో అట్ ద ఎండ్ మళ్ళీ మీకు 10 వస్తుంది. అట్ లాస్ట్ ఈ లిస్ట్ ఇంకా ఎండ్కి వచ్చేసింది కాబట్టి సో దేర్ ఈస్ సో ఇట్ విల్ యాక్చువల్లీ స్టాప్ ఇట్స్ ఐటరేషన్.
Okay, so that's what you could see over here. So if when I try to print it, so let me just, so ఒక sample list తీసుకున్నాము, and when we try to perform iteration on it, so you could see that you are able to access individual elements from this particular list. Similarly, let us say ఈ list లో that I wanted to only get the even numbers మాత్రమే నాకు కావాలని చెప్పి అనుకుంటున్నాను. Then how do I do it? ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. If a number is divisible by 2, and then if the remainder is actually equal to 0, then that is called as like an, then that is said to be as like it is divisible by 2. సతీష్ గారు నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. You could use like whatever it is. For example, like ఇక్కడ నీ num అనే కాదు, if I wanted to use like a, we could also use this a over here. This is just a variable for you. This is just an temporary variable for you. It shouldn't be just only num, rather you could actually use whatever the variable that you want. It is just a temporary variable. So similarly, ఇక్కడ మళ్ళీ నేను లిస్ట్ లో వచ్చేసరికి నాకు కేవలం నాకు ఈవెన్ నెంబర్స్ మాత్రమే కావాలి. ఇంపార్టెంట్ థింగ్, ఐ వాంట్ ఓన్లీ ది ఈవెన్ నెంబర్స్, అంతేగాని నాకు ఈవెన్ ఇండెక్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కాదు నేను అడుగుతుంది. రాదర్ ఈవెన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మాత్రం నాకు కావాలని చెప్పి నేను చెప్తున్నాను. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇక్కడ నేను యాక్సెస్ చేసి ఐఎమ్ యాక్చువల్లీ పెర్ఫార్మింగ్ లైక్ మాడ్యులస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0, then I'm actually printing the number. That way you could see like that I am able to access 2, 4, 6, 8 and 10. Okay, yeah. Similarly, ఒకవేళ నెంబర్ కనుక ఈవెన్ అయితే కనుక I wanted to print a number. In case if it is not, then I wanted to print an odd number కాబట్టి, సో ఇందాకే మనం చూసాము if else అనేది మనం ఎలా వాడతాము అనేది. So that is what we are actually using it over here. So that way, సో ఫ్రమ్ నమ్, సో ఫస్ట్ ఏంటంటే కనుక మీరు ఆ లిస్ట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఫస్ట్ మీరు యాక్సెస్ చేస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేటువంటి నెంబర్ ని మీరు యాక్సెస్ చేసుకొని ఈ లిస్ట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ మీరు ఇందులో యాక్సెస్ చేసుకుంటారు. సో ఆ నెంబర్ మీద దెన్ అగైన్ యూఆర్ ట్రైంగ్ టు పెర్ఫార్మ్ వాట్ ఎవర్ ది ఆపరేషన్ ఈస్ if it is equal to 0, only if this condition is, ఎప్పుడైతే సరే ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో then we will actually print this. If not, then we go to the else part and then we will actually print this particular value. Okay, so this is a pretty simple one. కష్టతరమైనది కాదు అర్థం చేసుకోవడానికి. So similarly, let me also like take one more actually an example. Like let us say I wanted to calculate the sum of all the elements that are the sum of all the elements that are present inside this list. దానికి నేను ఎలా చేస్తాను, ఇన్ కేస్ లూప్ బేస్డ్ అప్రోచ్ లో కానీ చేయాలంటే కనుక ఎలా చేస్తాము అని చెప్పి చూసుకున్నట్టయితే, సో ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను లిస్ట్ అండర్ స్కోర్ సమ్ అని చెప్పేసి, ఆ వాల్యూ దానికి నేను 0 అనే వాల్యూ నేను అసైన్ చేస్తున్నాను. దెన్ అగైన్ ఐఎమ్ ఐటరేటింగ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ పర్టికులర్ లిస్ట్, అండ్ దెన్ నేను ఆ పర్టికులర్ ఇనిషియల్ సమ్ ఏదైతే ఉందో దానికి నేను ఆ నెంబర్ నేను యాడ్ చేస్తున్నాను, అండ్ దెన్ అగైన్ ఐఎమ్ స్టోరింగ్ ఇట్ బ్యాక్. దీనికి కావాలంటే మీరు ఇలానూ రాసుకోవచ్చు, లేకపోతే నేను మీకు షార్ట్ హ్యాండ్ నోటేషన్ చెప్పా కదా, సో ప్లస్ ఈక్వల్స్ నమ్ అని చెప్పి కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఆల్సో వర్క్స్, దట్ ఆల్సో వర్క్స్. సో సేమ్ ఇక్కడ మీకు 55 అనే వాల్యూ వచ్చింది. యా, సో ఇన్ కేస్ ఇంకో క్వశ్చన్ వచ్చింది, లెట్ మీ జస్ట్, సో అదే ఇక్కడ నేను మీకు ఇక్కడ కూడా చూపించింది. సో ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి let us say I wanted to only calculate the sum of all even numbers, calculate the sum of all even numbers and odd numbers. ఓకే, మనం ఏంటంటే కనుక మన దగ్గర ఒక లిస్ట్ ఉంది అనుకుందాము. సో ఈ లిస్ట్ మళ్ళీ నేను తీసుకుంటాను. ఇక్కడ ఈ లిస్ట్ ఉంది, ఈ లిస్టులో ఉన్నటువంటి అన్ని ఈవెన్ నెంబర్స్ కి నేను ఒక సపరేట్ సమ్ కావాలి, అలానే అన్ని ఆడ్ నెంబర్స్ కి నాకు ఒక సపరేట్ సమ్ కావాలని చెప్పి అనుకున్నట్టయితే, సో సమ్ ఈవెన్ అని చెప్పిస్తున్నాను ఈక్వల్ టు 0. ఇనిషియల్ గా నేను దాన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను, అండ్ సమ్ ఆడ్ ఈక్వల్ టు 0 అని చెప్పిస్తున్నాను. then how do we do it? It is pretty simple. So for num in list 1, so if num mod 2 is equal to 0, or
ఆర్ ఇఫ్ num mod నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పిస్తున్నాను. ఇఫ్ num mod 2 నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పిస్తున్నాను, బికాస్ హియర్ ఐ ఆమ్ సో కండిషన్ ఫర్ ఆడ్ నెంబర్. ఓకే, ఇది ఆల్రెడీ ఈక్వల్ టు 0 అని మనం చూసాం కదా. సో కొంచెం డిఫరెన్స్ కోసం చెప్పేసి ఇక్కడ num mod ఈక్వల్ టు 0 అని చెప్పిస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్ దెన్ వీ వాంటెడ్ టు యాడ్ ఇట్ టు sum underscore odd, else we wanted to add it to sum underscore even. Ichi, and then at the end I wanted to print what is the sum of my even and odd. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ప్రింట్ లో ఆల్రెడీ మనం చూసాము, మనం ఫార్మాట్ లో ఎలా అయితే రాస్తాం అనేది నేను మీకు చూపించాను. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ లైక్ మోర్ దెన్ వన్ వేరియబుల్ ఇన్ సైడ్ ద ప్రింట్ స్టేట్మెంట్ యూ కుడ్ యాక్చువల్లీ యూస్ దిస్. సో ఇది మీకు ఫంక్షన్స్ వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, because some of them actually supports not only single variable, rather you could also use like more than one variable inside a function. So ఇది మనం functions అప్పుడు డిస్కస్ చేస్తాను ఇది. సో what happened, ఏదో ఓకే ఇక్కడ ఈవెన్ అని చెప్పి ఇచ్చాను, ఇది చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో నాకు ఆడ్ వచ్చేసరికి 30, ఈవెన్ వచ్చేసరికి 30 వచ్చింది, అలానే ఆడ్ వచ్చేసరికి 25 వచ్చింది. అగైన్ మనం ఎటువంటి మెసేజ్ కనుక ఇవ్వకపోతే సో దర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ కన్ఫ్యూషన్ కాబట్టి సో ఐ కుడ్ యాక్చువల్లీ యూస్ అగైన్ ఫార్మాట్ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ వాడుకుంటాను. సో ఇది ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందే. సో ఫార్మాట్ స్ట్రింగ్ అని చెప్పి ఇచ్చేసి సో ఐఎమ్ యాక్చువల్లీ ఎన్క్లోజింగ్ దెమ్ దీస్ బోత్ ఇన్సైడ్ కర్లీ బ్రేసెస్ వాడుకొని. సో హియర్ సో ఈవెన్ సమ్, అలానే దాని తర్వాత ఆడ్ సమ్ అని చెప్పిస్తున్నాను, జస్ట్ సో దట్ ఏంటంటే తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ చేసేవాడికి కూడా అర్థమవుతుంది. సో నా ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ ఏంటి, అలానే ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఏంటి. సో ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ వచ్చేసరికల్లేమో 30 అండ్ దెన్ ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ వచ్చేసరికల్లేమో 25. సో దట్స్ వాట్ వి సీ ఓవర్ హియర్. ఓకే రాకేష్, క్లియర్? Okay, now let us say how to print in 2 lines అని చెప్పి అంటున్నారు. In case if you wanted to show it, so it is again pretty simple one. So let me just copy this, నేను కమెంట్ చేస్తున్నాను. In case if you wanted to show it in 2 lines, so you just have to use 2 print statements, nothing else than that. Okay, so this is one way to do it, but rather మనకి ప్రింట్ స్టేట్మెంట్ లో కూడా మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. Let me also show that to you now, ఎందుకంటే we reached that particular point kabatti. So let me say I wanted to actually use format strings like this. నేను ఇందాక చెప్పాను కావాలంటే కనుక మీరు అది తీసేసానని, లేదా తీసేసుంటా. ఇందాక నేను మీకు ఇది చూపించాను. సో ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లో కావాలంటే కనుక యూ కుడ్ యాక్చువల్లీ హ్యావ్ మోర్ దెన్ వన్ వేరియబుల్ అని చెప్పి నేను మీకు చెప్పాను. బట్ వేరాస్ లైక్ ఇప్పుడు బై డిఫాల్ట్ గా ఏంటంటే అగైన్ ఇది మీకు ఫంక్షన్స్ వచ్చినప్పుడే మీకు అర్థమవుతుంది. బై డిఫాల్ట్ గా ఏంటంటే కనుక వెన్ ఐ ట్రై టు ప్రింట్ దిస్ యూ కుడ్ సీ లైక్ దట్ ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. వాట్ ఎవర్ ది వాల్యూ దట్ వీ హ్యావ్ దిస్ ఇన్సైడ్ ది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో మనకి ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ వస్తుంది. అలానే సెకండ్ ఆర్గ్యుమెంట్ లో ఉన్నటువంటి వాల్యూ ఏంటో మనకు అది వస్తుంది. అండ్ దీస్ బోత్ ఆర్ యాక్చువల్లీ సపరేటెడ్ బై ఎ స్పేస్. బట్ లెట్ us say I wanted to have it in 2 different lines. అప్పుడు ఆ టైంలో మనం ఏం చేయొచ్చు అంటే కనుక one method is this, which is also valid. So this is also valid in case if you wanted to have it in 2 different lines, or there is one more extra parameter that is called as like end అనేది మనం వాడుకొని. So you could actually use end అనేది వాడుకొని you could actually use this separate this new line character అనేది మనం వాడుకోవచ్చు. ఇలా మనకి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి న్యూ లైన్ క్యారెక్టర్, ఇంకోటి వచ్చేసరికి మీకు ట్యాబ్ స్పేసెస్ అవన్నీ ఉంటాయి అనమాట. దీని గురించి నాకు తెలిసి మీరు ఒకసారి ఇదిగోండి ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడండి. ఇది నేను మీకు మళ్ళీ ఒక చిన్న రీడింగ్ అసైన్మెంట్ లాగా ఇస్తున్నాను. ప్లీజ్ టు గో త్రూ దిస్ పర్టికులర్ థింగ్, బికాస్ దేన్ని నేను మీకు చెప్పి నేను మిమ్మల్ని బోర్ కొట్టడం నాకు అసలు ఏమాత్రమో నాకైతే ఇష్టం లేదు. రాదర్ ప్లీజ్ గో త్రూ దిస్. రీజన్ ఏంటంటే కనుక ఇది మనం ప్రతిరోజు మనం వాడము, కేవలం
కొన్ని సందర్భాల్లో మాత్రమే నేను దీన్ని వాడతాను. అంతేగాని అన్ని సందర్భాల్లోనూ నేను అన్నిటిని వాడతానంటే లేదు. లెట్ అస్ సే నాకెప్పుడైనా సరే నేను ప్రింట్ గనుక ఇవ్వాలనుకోండి, ఆ టైంలో నేను ఇంత పెద్ద సింటాక్స్ నేను రాయను. లైక్ ఓకే. ఆర్ ఎల్స్ లైక్ ఇంత పెద్ద సింటాక్స్ కూడా అసలు నేను రాయను. నా ఫేవరెట్ సింటాక్స్ అయితే గనక ఇదే. ఇది ఏదైతే సరే ఇక్కడ నేను ఫార్మాట్ స్ట్రింగ్స్ అనేవి ఏదైతే సరే మీకు చూపించానో దిస్ ఈస్ మై ఫేవరెట్ వన్స్. సో నేను యూజువల్‌గా అయితే గనుక దీన్నే నేను రిఫర్ చేస్తాను. సో బట్ దేర్ ఆర్ లైక్ సెవరల్ అదర్ మెథడ్స్ లైక్ హౌ యూ కుడ్ యాక్చువల్లీ యూజ్ ఇట్ అనే దానికి నేను మీకు చూపిస్తున్నాను. నథింగ్ ఎల్స్ దాన్ దట్. సో ప్లీజ్ టు గో త్రూ దిస్. ఇది వచ్చేసరికనే మీకు 06 ప్రింట్ ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ అని చెప్పి ఉంది. సో ప్లీజ్ గో త్రూ దిస్ పర్టిక్యులర్ డాక్యుమెంట్ లేటర్ ఆన్. Now when I try to print it, uh, సో నాట్ ఎండ్ రాదర్ ఇక్కడ ఎండ్ కాదు, ఇక్కడ ఇవ్వాల్సింది సెప్ అని చెప్పి ఇవ్వాలి. సెప్ అంటే ఏంటంటే కనుక సెపరేటర్కి వచ్చినటువంటి షార్ట్ ఫామ్. అండ్ వెన్ ఐ ట్రై టు ప్రింట్ ఇట్, యూ కుడ్ సీ లైక్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బీయింగ్ ప్రింటెడ్ ఇంటూ 2 సెపరేట్ లైన్స్. మీరు నన్ను అడగచ్చు, నాకు ఎలా తెలుసు ఇక్కడ సెప్పా లేకపోతే ఎండా లేకపోతే ఏమి ఇవ్వాలి అనేది. దానికి మాత్రమే మీరు యూజ్ చేసుకోవాల్సింది హెల్ప్ డాక్యుమెంట్, హెల్ప్ని వాడుకోవాలి. ఇప్పుడు యాక్చువల్లీ రిఫర్ టు ది ఇంటర్నెట్ లో ఇన్సర్ రిఫర్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ లైక్ యూ కుడ్ యూస్ దిస్ ఇన్బిల్ట్ వాడుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు స్టెప్ కి వచ్చేసరికి బై డిఫాల్ట్ గా దే ఆర్ లైక్ స్పేస్ సపరేటెడ్. అందుకని చెప్పేసి నేను ఇందాక సో లెట్ మీ ఆల్సో షో దిస్. యా, ఇక్కడ చూసుకున్నట్టయితే ద స్పేస్ బిట్వీన్ ఇది కాదు, యా, బై డిఫాల్ట్ గా చూసుకున్నట్టయితే మనం ఎటువంటి స్పేస్ అనేది ఎక్స్ట్రా మనం ఇవ్వలేదు. బట్ వెన్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రింటెడ్ ఆన్ టు ది అవుట్పుట్, సో ఇక్కడ మనకి ఒక ఎక్స్ట్రా స్పేస్ అనేది వచ్చింది. రీజన్ ఏంటి? బికాస్ దేర్ ఈస్ an argument which you could actually pass, which is called as like step అనేది మేము పాస్ చేస్తున్నట్టయితే, సో యూ కుడ్ యాక్చువల్ బై డిఫాల్ట్ అది స్పేస్ కి ఈక్వలెంట్ అనమాట. బట్ ఈ కేసులో నేను ఏం చేస్తున్నానంటే ఐ డు నాట్ వాంటెడ్ టు యూస్ దిస్ డిఫాల్ట్ వాల్యూ, రాదర్ ఐ వాంటెడ్ టు యూస్ దిస్ పర్టికులర్ న్యూ లైన్ క్యారెక్టర్ అనేది నేను యూస్ చేయాలనుకున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడ మీకు ఇక్కడ న్యూ లైన్ లో వచ్చింది. లెట్ us say I'm not interested in showing it in new line, then how do I do it? Let us say I wanted to separate it using tab space. ఆ టైంలో నేను ఎలా యూస్ చేస్తాను? సో లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను సెప్ అని చెప్పి ఇచ్చేసేసి ఐఎమ్ యాక్చువల్లీ యూజింగ్ ట్యాబ్ స్పేస్ ఓవర్ హియర్. సో ట్యాబ్ కి వచ్చేసరికి బ్యాక్ / ఇవ్వాలి, దెన్ యూ నీడ్ టు స్పెసిఫై దిస్ పర్టికులర్ టీ అనేది దానికి ఇచ్చినట్టయితే దెన్ యూ కుడ్ సీ ఈ 30కి 25కి మధ్యలో ఒక ట్యాబ్ స్పేస్ వచ్చింది. అంటే 4 స్పేసెస్ వచ్చినాయి అనమాట. 4 స్పేసెస్ అనే సెపరేషన్ అనేది వచ్చింది. బట్ దీని గురించి మళ్ళీ మీరు ఫంక్షన్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే సో వాట్ ఈస్ ది స్టార్ ఆర్క్స్ అంటే ఏంటి, సో దాని తర్వాత ఇవి ఎలా సెట్ చేసాము, లేకపోతే దీని గురించి ఏంటి అనేది ఇది మనకు అర్థం కాదు. రాదర్ నాకు తెలిసి అయితే కనుక ఇవాళే మనం డిస్కస్ చేయొచ్చు ఫంక్షన్స్ అనేది. సో ఆ టైంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ నౌ లెట్ us గో టు అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. నేను మీకు ఇది స్ట్రింగ్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను వాట్ ఈస్ ఎ స్ట్రింగ్ అని. సో స్ట్రింగ్ ఈస్ అన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వాట్ ఈస్ ఎ వర్డ్? ఏ వర్డ్ ఈస్ అన్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి ఈ స్ట్రింగ్స్ లో చూడండి ఇప్పుడు ఏమవుతుంది, బికాస్ ఇట్స్ ఆల్సో ఏ సీక్వెన్స్, రైట్? ఏ స్ట్రింగ్ అనేది కూడా ఒక సీక్వెన్స్. ఎందుకంటే మనం ఇందులో కూడా వీఆర్ యాక్చువల్లీ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఇండెక్స్. సో అగైన్ ఇట్స్ అన్ ఐటరేటర్, రైట్? ఇట్స్ అన్ ఐటరేటర్. సో దాని అర్థం ఏంటంటే కనుక సో ఇక్కడ యాక్చువల్లీ ఐటరేట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో ఇఫ్ యూ ట్రై టు ఐటరేట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, సో వాట్ హ్యాపెన్స్? So you are able to access like individual characters that are present inside this particular string. Okay, and now ఇప్పుడు ఇందాక నేను మీకు ఇది ఈ ప్రింట్ యొక్క ఫంక్షనాలిటీ చెప్పాను కాబట్టి we could also use this over here. So sep అని చెప్పి ఇచ్చేసేసి what I'm going to do is I'm going to specify this as like tab space ఇస్తున్నాను, not the sep but rather end. అంటే ఈ ఎండ్ అనేది ఎప్పుడు వాడుకోవాలి, సెప్ అనేది ఎప్పుడు వాడుకోవాలి అంటే ఏంటి కనుక, లెట్ us say if you have more than one argument, or like when you passed more than one argument to this particular print function, at that point of time you could actually use sep. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను నా ప్రింట్ ఫంక్షన్ కి నేను మోర్ దెన్ వన్ ఆర్గ్యుమెంట్ ఇచ్చాను. సో దిస్ ఈస్ మై ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అండ్ దిస్ ఈస్ మై సెకండ్ ఆర్గ్యుమెంట్. అప్పుడు ఆ టైంలో ఏంటంటే కనుక యూజువల్ గా మనం సెప్ అనేది మనం వాడతాం. కానీ ఈ ఎండ్ అనేది కూడా మీరు అప్పుడే వాడుకోవచ్చు అనమాట. కావాలంటే మీరు సో ఈ ఎండ్ అనేది యూజువల్గా ఎప్పుడు వాడతామంటే లెట్ us say లైక్ ఇక్కడ మనకి ఒక 2 ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇది నేను మీకు ఇలా చెప్పడం కంటే ఐ హావ్ టు షో ఇట్ విత్ ఎన్ ఎగ్జాంపుల్.
సో లెట్ us say ఇక్కడ బై డిఫాల్ట్ గా స్టెప్ వచ్చేసరికి నేను న్యూ లైన్ సెపరేషన్ వచ్చేసరికి బై డిఫాల్ట్ గా స్పేస్ అనేది ఉంటుందని చెప్పాను. బట్ లెట్ us say I am making this step to be by default ఇది తీసేసేసి ఐఎమ్ యాక్చువల్లీ యూజింగ్ ఏ న్యూ లైన్ క్యారెక్టర్. దెన్ ఆల్సో లైక్ ఐఎమ్ మేకింగ్ చేంజెస్ టు ది ఎండ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఒక స్పేస్ అనేది నేను ఇస్తున్నాను. నౌ లెట్ us see what happens. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమైంది, మనకి ఈవెన్ నెంబర్ సమ్ అని చెప్పేసి ఇది ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత ఆడ్ నెంబర్ సమ్ అని చెప్పేసి ఇది ప్రింట్ అయిపోయింది. దెన్ ఇక్కడ నేను ఎండింగ్ లో వచ్చేసరికి ఇక్కడ నేను స్పేస్ అనేది ఇవ్వమన్నాను. బై డిఫాల్ట్ గా ఏముంది, మనకి ఎండింగ్ లో న్యూ లైన్ క్యారెక్టర్ ఉంది. బట్ కానీ నేను ఇక్కడ ఓవర్ రైట్ చేస్తున్నాను. నాకు నువ్వు న్యూ లైన్ క్యారెక్టర్ కాదు, యూ ప్లీజ్ యూస్ స్పేస్ యాజ్ అన్ ఎండింగ్ క్యారెక్టర్ అండ్ దెన్ యూ ప్లీజ్ ప్రింట్ దీస్ పర్టికులర్ థింగ్స్ అని చెప్పాను. సో అదేం చేసింది, ఒక ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చేసేసి స్పేస్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి దెన్ 30 ప్రింట్ చేసింది. దెన్ అగైన్ ఇట్ గివ్ there is a separation of tab space, so 4 spaces ఇచ్చుకొని then again it gave this 25 over here. ఓకే, సో ఈ ఎండ్ అనేది ఎప్పుడు వాడుకోవాలంటే కనుక whenever you have like multiple print statements in your program, at that point of time end అనేది మీరు యూజువల్ గా యూజ్ చేసుకోవచ్చు. బట్ వేరస్ సెప్ అనేది ఎప్పుడు వాడుకోవాలి అంటే when you have more than one argument within the print function, only then you have to use your separator. సో ఈ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే కనుక ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ గా మనకి ఎండ్ లో న్యూ లైన్ క్యారెక్టర్ ఉంది. ఎండ్ కి న్యూ లైన్ క్యారెక్టర్ ఉంది, రైట్? ఈ న్యూ లైన్ క్యారెక్టర్ అనేది ఉంది. సో దానివల్ల ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ బీయింగ్ టేకెన్ ఫ్రమ్ ది స్ట్రింగ్ అండ్ they are being printed onto a separate line, including space character. ఈ స్పేస్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పేస్ క్యారెక్టర్స్ కూడా మీరు ప్రింట్ చేస్తున్నారు. బట్ ఐ వాంటెడ్ టు మేక్ దిస్ చేంజ్. ఇప్పుడు నాకేంటంటే కనుక నాకు న్యూ లైన్ క్యారెక్టర్ కాదు, రాదర్ ఐ వాంటెడ్ టు ప్రింట్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ విత్ ఏ ట్యాబ్ స్పేస్. అంటే టీ ఇక్కడ, దాని తర్వాత హెచ్ ఇక్కడ, దాని తర్వాత ఇదంతా కూడా ఒకటే లైన్ లో కావాలి. బట్ దేర్ షుడ్ బి ఎ స్పేస్ బిట్వీన్ దోస్ క్యారెక్టర్స్. సో ఆ స్పేస్ అనేది నేను ఎలా క్రియేట్ చేస్తాను అంటే, సో దిస్ ఈస్ హౌ ఐఎమ్ యాక్చువల్లీ క్రియేటింగ్ ఇట్. సో టీ తర్వాత దెన్ ఐఎమ్ యాక్చువల్లీ గివింగ్ 4 spaces, then again 4 spaces, then again 4 spaces, దాని తర్వాత మళ్ళీ 4 spaces, దాని తర్వాత మళ్ళీ ఇంకొక 4 spaces వచ్చింది. ఓకే, సో దిస్ వే యు ఆర్ యాక్చువల్లీ బీయింగ్ ఏబుల్ టు సీ ఇట్. లేదు నాకు ఇలా కూడా కాదు, నాకు వేరే రకంగా నాకు కావాలనుకుంటే కనుక యూ వుడ్ ఆల్సో స్పెసిఫై ఇట్ ఓవర్ దేర్ అండ్ దట్ ఈస్ ఆల్సో టోటలీ ఫైన్. ఓకే, ఆర్ లెట్ us say నాకు ట్యాబ్ కాదు, నాకు స్టార్ కావాలి. దెన్ ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ ఇట్, సో ది స్పేస్ హ్యాస్ బీన్ న్యూ లైన్ క్యారెక్టర్ తీసేసి సో యూ గాట్ దిస్ పర్టికులర్ స్టార్స్ అనేవి వచ్చింది. ఓకే, సో యూ కుడ్ యాక్చువల్లీ ప్లే విత్ దిస్ ప్రింట్ స్టేట్మెంట్ ఎ లాట్. ఎందుకంటే కనుక యూజువల్ గా ఇది మనం ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు ఏంటంటే కనుక మనకి స్టార్ ప్యాటర్న్ లేకపోతేనా ఈ పిరమిడ్ ప్యాటర్న్స్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ క్వశ్చన్స్ కి యూ కుడ్ యాక్చువల్లీ ఆన్సర్ ఇట్ వెరీ ఈజీలీ యూజింగ్ పైథాన్. ఇట్ ఈస్ ప్రెటీ ఈజీ టు ఆన్సర్ యూజింగ్ దట్. నెక్స్ట్, ఇప్పుడు ఒక స్ట్రింగ్ ని ఎలా యాక్సెస్ చేయాలో చూసాము, అలానే ఒక లిస్ట్ ని ఎలా యాక్సెస్ చేయాలో చూసాము, అలానే ఒక ట్రిపుల్ ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. సో సిమిలర్లీ ఐ హావ్ టేకెన్ ఎ శాంపుల్ ట్రిపుల్. దెన్ అగైన్ బికాస్ ట్రిపుల్ is an iterable, so you can actually iterate on top of it. So that's why you have the answer as like 1 2 3 4 5 over here. Okay, then again let us see now if we have like list of tuples, మరి ఆ టైంలో ఏమవుతుంది, when you have like list of tuples, so let us say again the same syntax, no change in the syntax. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ నేను వేరియబుల్ మార్చాను. సో I could also get back my variable to t, so that ఏంటంటే పైన ఉన్నటువంటి వేరియబుల్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను అని చెప్పొచ్చు. దెన్ let us say మనం ఈ లిస్ట్ 2 లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని మనం యాక్సెస్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. వెన్ యూ పెర్ఫార్మ్ ఏ లూప్ యూ ఓన్లీ యాక్సెస్ ఇండివిజువల్ ఎలిమెంట్స్. ఓకే, అంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ అంటే సో ఎట్ ఫస్ట్ యూ యాక్సెస్ ది 0th ఎలిమెంట్, దెన్ ది ఫస్ట్ ఎలిమెంట్, దెన్ ది సెకండ్ ఎలిమెంట్. ఓకే, సో దట్స్ వై when you try to see it over here, so you have the answer as like 2, 4, 6, 8 and 10, 12. 2, 4, 6, 8 and 10, 12. But let us say I wanted to grab these individual elements as well. నేను దీన్ని ప్రింట్ చేయడంతో పాటు I wanted to actually grab the individual elements and I wanted to only print this particular first element. Only I wanted to print this first element. సో దానికి మీరు ఏం చేయొచ్చు అంటే there are couple of ways to do it.
There are a couple of ways to do it. So the first way is, so I grab each and every element. Every element because it's a tuple and we know how to access individual elements from it. So నేను first element మాత్రమే నాకు కావాలని చెప్పి అనుకుంటున్నాను. Okay. So నాకు first element మాత్రమే కావాలనుకుంటున్నాను. So what I do, so I grab individual element and then access the 0th element from it. So I got 2, then I got 6, then I got 10. లేదు మనకి ఇలా కూడా కాదు అంటే గనక there is actually one more method. ఇది మళ్ళీ మనం tuple unpacking అనే ఒక కాన్సెప్ట్ మనం చూసాము, అలానే లిస్ట్ అన్పాకింగ్ కూడా చూసాము. we could actually use that, in which ఇక్కడ నేను కేవలం ఒక వాల్యూ మాత్రమే కాదు, I could actually specify more than one value. And there is no need to specify these things as well. So this way what happens is, ప్రతి ఒక్క ఎలిమెంట్ ని ఫస్ట్ మీరు యాక్సెస్ చేసుకుంటారు. సో 2,4 ని ఫస్ట్ మీరు యాక్సెస్ చేస్తారు. సో ఫస్ట్ ఎలిమెంట్ మీరు యాక్సెస్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి 2,4 అది ఇక్కడికి వచ్చింది, అది ఒక టెంపరీ వేరియబుల్ లో వెళ్ళి ఉన్నది. బికాస్ ఇక్కడ మీరు 2 వాల్యూస్ గా మీరు అన్పాక్ చేయమన్నారు. సో యూ యూస్ ది లిస్ట్ tuple unpacking అనే కాన్సెప్ట్ వాడుకొని సో ఆర్ యాక్చువల్లీ బీయింగ్ ఏబుల్ టు అన్పాక్ దోస్ పర్టికులర్ వాల్యూస్. సో దట్స్ వై ఇప్పుడు T1 లో వచ్చేసరికి మీకు 2 ఉంటుంది, అలానే T2 లో వచ్చేసరికి మీకు 4 ఉంటుంది. నెక్స్ట్ ఐటరేషన్ లో T1 లో 6 ఉంటుంది, T2 లో 8 ఉంటుంది. నెక్స్ట్ ఐటరేషన్ లో T1 లో 10 ఉంటుంది, అలానే T2 లో 12 ఉంటుంది. అండ్ నౌ వెన్ ఐ ట్రై టు ప్రింట్ ఇట్, you could see like you have 2, 6 and 10 over here. Okay, clear so far? Clear guys? Okay, next వచ్చేసరికి then how do we actually iterate on top of a dictionary? How do we iterate on top of a dictionary? ఒక sample dictionary తీసుకున్నాము, and then when I try to iterate on top of this dictionary, what happens? You see that మీరు ఒక డిక్షనరీ మీద మీరు ఎప్పుడైతే మీరు ఐటరేట్ కానీ చేస్తున్నట్టయితే వాట్ యు గెట్ బై డిఫాల్ట్ ఈస్ కీస్. మీకు ఆ డిక్షనరీలో ఉన్నటువంటి కీస్ ఏవైతే ఉన్నాయో ఆ కీస్ మాత్రమే మీకు బయటకు వస్తాయి. బై డిఫాల్ట్ గా వెన్ యూ ట్రై టు స్పెసిఫై లైక్ ఫర్ ఐటమ్ ఇన్ డి అని చెప్పి ఎప్పుడైతే మీరు స్పెసిఫై చేస్తారో మీరు కేవలం కీస్ మాత్రమే మీరు యాక్సెస్ చేస్తారు. బట్ లెటస్ సే ఇప్పుడు నాకు ఈ కీస్ కాదు, నాకు వాల్యూస్ కావాలి. నాకు ఇక్కడ వాల్యూస్ 1, 2, 3 అలా ఇచ్చారు ఉన్నాయి, ఆ వాల్యూస్ నాకు బయటికి రావాలి అంటే హౌ డూ యూ డూ ఇట్ ఈస్, మనకి ఇది ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ తెలుసు. సో మనకి ఇది కీస్ అనేది దాని ద్వారా కనుక వాడుకున్నట్టయితే కీస్ వస్తాయి, వాల్యూస్ కనుక వాడుకున్నట్టయితే కనుక వాల్యూస్ వస్తాయి. సిమిలర్లీ ఐటమ్స్ కనుక వాడుకున్నట్టయితే మనకి యూ విల్ గెట్ అండ్ లిస్ట్ ఆఫ్ ట్రిపుల్స్ అనేవి మనం ఆల్రెడీ ఇందాక చూసాము. సో వి కుడ్ యాక్చువల్లీ యూస్ ద సేమ్ కాన్సెప్ట్. మళ్ళీ డి డాట్ ఐటమ్స్ అని చెప్పించినట్టయితే సో యూ హ్యావ్ దిస్ అవుట్పుట్ ఓవర్ హియర్. Again it is list of tuples and మళ్ళీ మనం దీని నుంచి so we could actually unpack it. So unpack చేస్తున్నాము and then we are trying to print it over here. So let us actually show it like this rather than showing in additional. Okay, so key 1 and then దాంట్లో ఉన్నటువంటి వాల్యూ, key 2 దాంట్లో ఉన్నటువంటి వాల్యూ, key 3 దాంట్లో ఉన్నటువంటి వాల్యూ. క్లియర్? సో కావాలంటే కనుక మీరు డిక్ట్ ఐటమ్స్ అనే ఒక దీన్ని మీకు కావాల్సినటువంటి ఏదైనా సరే ఒక డేటా టైప్ లోకి మీరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీస్ ని నేను లిస్ట్ గా నేను టైప్ కాస్ట్ చేస్తున్నాను, దట్స్ వై యూ హ్యావ్ దిస్ పర్టికులర్ వాల్యూ యాస్ దిస్. ఫైన్. ఓకే, సో సిమిలర్ టు ఫర్ లూప్స్ వి ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ లైక్ వైల్ లూప్స్. ఈ వైల్ లూప్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే కనుక సిమిలర్ టు లైక్ ఇప్పుడు మనకి స్టేట్మెంట్ ఎలా సరే మనకి ఇంటెంటేషన్ అనేది ఎలా సరే ఉందో సిమిలర్లీ వైల్ లో కూడా మీకు అదే ఇంటెంటేషన్ ఉంది, అలానే మీకు ఫర్ లో కూడా మీకు అదే ఇంటెంటేషన్ ఉంది. సో ఫర్ సింటాక్స్, దాని తర్వాత కాలన్ వాడుకున్నారు, దాని తర్వాత మీరు ఇక్కడ ట్యాబ్ స్పేస్ అనేది ఇచ్చుకున్నారు. సో ఇంటెంటేషన్ ఇన్ పైథాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సిమిలర్లీ వైల్ లూప్ లో కూడా మీరు వైల్ అనే ఒక స్టేట్మెంట్ రాసుకున్నారు, దెన్ యూ యూస్ యువర్ కాలన్, దెన్ అగైన్ మీ వేరియబుల్ ఏంటో మీరు స్పెసిఫై చేస్తున్నారు ఆర్ వాట్ ఎవర్ యువర్ కండిషన్ ఈస్, దెన్ యూ రైట్ వాట్ ఎవర్ యువర్ కండిషన్ ఈస్ ఓవర్ హియర్. దాని తర్వాత ఈ ఎల్స్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది లేకపోతే ఏంటి అనేది ఐ విల్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ, నాట్ నౌ, జస్ట్ గివ్ మీ ఫ్యూ మోర్ మినిట్స్. సో బేసిక్ వైల్ స్టేట్మెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక దెన్ ఈ వైల్ లో ఎల్స్ అనేది ఎప్పుడు వాడుకుంటాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us సే మనం ఇనిషియల్ గా మనం ఎక్స్ యొక్క వాల్యూ ఏమో 0 గా మనం పెట్టుకున్నాము, దెన్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ లైక్ దట్
please print the current value of x until the x value is less than 10, until the value of x is 10 is less than 10. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము, సో 0 వచ్చింది ఇక్కడికి, సో ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి 0, సో ఈ 0 లెస్ దాన్ 10, ఎస్ దిస్ ఈస్ ట్రూ. అప్పుడు వాట్ ఈస్ సో ఎక్స్ ఈస్ కరెంట్ అని చెప్పి ప్రింట్ అయింది, సో ఎక్స్ ఈస్ స్టిల్ లెస్ దాన్ 10, సో యాడింగ్ 1 to x అన్నారు. సో ఇక మీరు ఏం చేస్తున్నారు, మీరు x కి మీరు ఒక 1 అనేది వాల్యూ యాడ్ చేస్తున్నారు. యాడ్ చేశాక ఏమవుతుంది, దెన్ అగైన్ ఇట్ గోస్ బ్యాక్, దిస్ గోస్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. మళ్ళీ ఎక్స్ ఈస్ లెస్ దాన్ 10 అవును, సో బికాస్ ఎక్స్ వాల్యూ ఇస్ 1, సో ఎక్స్ కరెంట్ వాల్యూ ఏంటి, దెన్ అగైన్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10, సో దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంక్రిమెంటింగ్ ఫ్రమ్ 1 till 9 వరకు వెళ్తుంది, until 9 వరకు వెళ్తుంది. సో దట్స్ వై యు సీ దట్ ఓవర్ హియర్, సో 9 వరకు వెళ్ళింది. దెన్ 9 దగ్గరకు వచ్చాక వాట్ హ్యాపెండ్, యా, సో 9 దగ్గరకు వచ్చాక ఏమవుతుంది, మళ్ళీ మీరు ఇక్కడ దానికి దీనికి మళ్ళీ మీరు +1 కనుక యాడ్ చేసినట్టయితే, సో దిస్ బికమ్స్ 10, ఈస్ 10 less than 10 కాదు, సో కాబట్టి యూ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ లూప్. సో వైల్ లో మీరు ఎప్పుడైనా సరే వైల్ కనుక వాడుతున్నట్టయితే, వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ లైక్ యూ షుడ్ హ్యావ్ ఏ కండిషన్ దట్ మేక్స్ దిస్ పర్టికులర్ వైల్ స్టేట్మెంట్ టు బ్రేక్. ఓకే, ఈ స్టేట్మెంట్ కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యేటట్టుగా మీకు ఉండాలి. సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జిట్ కండిషన్. ఓకే, సో ఒకవేళ కనుక మీరు ఎప్పుడైనా సరే మీరు దీన్ని మర్చిపోయారే అనుకోండి, మీరు ఎప్పుడైనా సరే మీరు దీన్ని మర్చిపోయినట్టయితే వాట్ హ్యాపెన్స్ ఈస్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ సంథింగ్ వాట్ ఇస్ లైక్ అన్ ఇన్ఫినైట్ లూప్. ఎందుకని ఇన్ఫినైట్ లూప్ లోకి వెళ్తారు, బికాస్ ఫస్ట్ 0 చెక్ చేస్తుంది, సో 0 ఇస్ లెస్ దాన్ 10, దట్ ఈస్ ట్రూ. దెన్ అగైన్ ఇది సాటిస్ఫై అయిపోయింది, దెన్ అగైన్ మీరు ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తారు, దెన్ అగైన్ ఇట్ విల్ అగైన్ ఎక్స్ వాల్యూ అనేది మళ్ళీ 0. సో యూ విల్ కీప్ ఆన్ ఓన్లీ ఐటరేటింగ్ ఆన్. సో మీరు మీ కంప్యూటర్లో మెమరీ అయిపోయేంత వరకు మీరు ఇలానే తిరుగుతూనే ఉంటారన్నమాట. సో మీ ర్యామ్ స్టక్ అయ్యేంత వరకు మీరు ఇలానే తిరుగుతూనే ఉంటారు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు టర్మినేట్ ఇట్, సో యూ నీడ్ టు ఐదర్ clear the restart the kernel, or you have to actually terminate it manually. Okay, so do not forget to write this particular condition. ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ లూప్ లో చేసేటటువంటి టాస్క్ లని మీరు వైల్ లూప్ తో చేయొచ్చు, వైస్ వర్సా వైల్ లూప్ లో చేసేటటువంటి టాస్క్ అన్ని కూడా మీరు ఫర్ లూప్ తో కూడా మీరు చేయొచ్చు. నో ఇష్యూ విత్ దట్. నౌ లెట్ us say, మనం బేసిక్ వైల్ లూప్ అనేది చూసాము. నౌ వేర్ డు యూ యాక్చువల్లీ యూస్ లైక్ ఎల్స్ అనేది ఇప్పుడు చూద్దాము. సో లెట్ us say మీరు ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ మొత్తం కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసేసారు. దాని తర్వాత మీరు ఏదో ఒకటి మీరు ప్రింట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఆ టైంలో ఏమవుతుంది అంటే కనుక, సో ఎట్ ఫస్ట్ యూ యాక్చువల్లీ పెర్ఫార్మ్ ఆల్ యువర్ కండిషన్స్. ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ షోన్. ఇందాక మనకు వచ్చినటువంటి అవుట్పుట్, ఇప్పుడు వచ్చినటువంటి అవుట్పుట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్, ఎక్సెప్ట్ లాస్ట్ లో వచ్చేసరికి ఆల్ డన్ అనేది కూడా మీకు వస్తుంది. ఓకే, దిస్ ఆల్సో కమ్స్ అవుట్. బట్ కానీ కొంతమంది క్వశ్చన్ ఏం వేస్తారంటే కనుక, అదేంటి ఇక్కడ ఎల్స్ పెట్టకుండా మనం డైరెక్ట్ కనుక ఆల్ డన్ కనుక ఇచ్చినట్టు కూడా అప్పుడు కూడా మనకి పనిచేస్తుంది కదా, మరి ఎల్స్ అనేది ఎందుకు యూజ్ చేయాలి అనేది కూడా క్వశ్చన్ వేస్తారు. దానికి ఆన్సర్ వచ్చేసరికి అప్పుడే అనమాట మీకు బ్రేక్, కంటిన్యూ, పాస్ అనేవి వస్తాయి. బ్రేక్, కంటిన్యూ అనేవి వస్తుంటాయి. ఈ పాస్ అనేది ఏంటంటే యు ఆర్ జస్ట్ లీవింగ్ ఇట్. ఓకే, జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అని చెప్పి. సో ఈ బ్రేక్ అనేది, కంటిన్యూ అనేది ఏంటి అనేది, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ ఇన్ లూప్స్. బ్రేక్ అంటే ఏంటంటే, లెట్ us say ఒక కండిషన్ వచ్చింది, సో దీనికి లెట్ us say లైక్ ఇక్కడ మనం ఒక వైల్ లూప్ రాసుకున్నాము. దాని తర్వాత మీరు ఏదో కోడ్ స్టేట్మెంట్స్ ఏవో రాసుకున్నారు. దాని తర్వాత మీరు టెస్ట్ ఏదో మీరు చేస్తున్నారు. ఇన్ కేస్ ఇఫ్ దిస్ పర్టికులర్ టెస్ట్ ఈస్ సక్సీడెడ్, దెన్ వీఆర్ సేయింగ్ లైక్ దట్ వీఆర్ యాక్చువల్లీ బ్రేక్ అంటే ఏంటంటే, ద మొమెంట్ your program actually sees this particular statement, it will come out of this particular loop. సో ఈ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. వేరాస్ యాజ్ అపోజ్ టు లైక్ కంటిన్యూ స్టేట్మెంట్ లో ఏమవుతుందంటే కనుక, వెన్ ఇట్ యాక్చువల్లీ సీస్ దిస్ కంటిన్యూ స్టేట్మెంట్, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఈ లూప్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ చేయకుండా ఇట్ విల్ అగైన్ జంప్ బ్యాక్ టు ది వైల్ స్టేట్మెంట్. ఓకే, బ్రేక్ లో ఏమవుతుంది, చూసిన వెంటనే తక్షణం బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ మీకు తర్వాత ముందుకు వెళ్ళదనమాట. వేరాస్ కంటిన్యూలో అయితే అలా కాదనమాట. ద మొమెంట్ ఇట్ సీస్ దిస్ పర్టికులర్ కంటిన్యూ స్టేట్మెంట్, వాట్ ఎవర్ ది స్టేట్మెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ కంటిన్యూ స్టేట్మెంట్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్.
విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఎగ్జిక్యూట్ అవ్వకుండా మళ్ళీ ఇది బ్యాక్ దీనికి వెళ్ళిపోతుంది. దెన్ అగైన్ ఇట్ విల్ యాక్చువల్లీ గో ఆన్ అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఈ టెస్ట్ అయినా సరే మీకు ఫెయిల్ అవ్వాలి, ఆర్ ఎల్స్ అగైన్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ బ్రేక్ స్టేట్మెంట్ ఉంటే కనుక బయటికి రావాలి. ఆర్ ఎల్స్ ఇట్ విల్ నాట్ యాక్చువల్లీ ఎండ్. దీనికి మళ్ళీ ఎగ్జాంపుల్ చూద్దాము. సో లెట్ us say ఐఎమ్ యాక్చువల్లీ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఒకవేళ కనుక నాకు if the value of x is equal to 3, ఆ టైంలో ఏంటంటే కనుక ఐ వాంటెడ్ టు ప్రింట్ x ఈక్వల్ టు 3 అని చెప్పి ఇవ్వాలి. లేకపోతే కనుక ఐ వాంటెడ్ టు ప్రింట్ కంటిన్యూయింగ్. సో దీంట్లో కానీ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ మనకు వచ్చేసరికి ఎక్స్ కరెంట్ వాల్యూ ఏంటిది, దాని తర్వాత ఎక్స్ ఇస్ లెస్ దాన్ 10 అనేది మనకు వచ్చేసింది. దాని తర్వాత మీకు కంటిన్యూ అనేది మీకు ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ కంటిన్యూ అనేది యూస్ చేయక్కర్లేదు, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్. ఆర్ లెట్ us do one thing. ఇక్కడ కంటిన్యూ అని చెప్పించి వాట్ ఐ విల్ డూ ఇస్ I would actually increment the value here. Okay, so this example will be much more better to understand. In that example content, this is much more. So ఇప్పుడు చూసుకున్నట్టయితే it seems like that I so just hold on for a while. ఓకే, సో నేను ఇక్కడ కావాలని చేసింది కాదనమాట. కాకపోతే వాట్ హ్యాపెండ్ ఈస్ లైక్ దట్ ఐ ఎండెడ్ అప్ ఇన్ అన్ ఇన్ఫినైట్ లూప్. వై డిడ్ వి గో ఇంటూ అన్ ఇన్ఫినైట్ లూప్ అనేది లెట్ us see now. So let us say that an interesting use case, ఇన్ఫినైట్ లూప్ లో నేను అడుగు పెట్టాను. వై డిడ్ ఐ ఎండ్ అప్ ఇన్ ఇన్ఫినైట్ లూప్ అనేది లెట్ us try to understand. సో లెట్ us say నేను ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అనే దానికి నేను ఇక్కడ వచ్చాను. దాని తర్వాత x ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది నేను చెక్ చేస్తున్నాను. ఎస్, x ఈస్ లెస్ దాన్ 10. సో ఫస్ట్ నేను x ఒక వాల్యూ నేను ప్రింట్ చేస్తున్నాను. దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ x ఈస్ స్టిల్ లెస్ దాన్ 10 అని చెప్పేసి ఐఎమ్ యాక్చువల్లీ ప్రింటింగ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. దాని తర్వాత ఇస్ ఇట్ ఈక్వల్ టు 3 కాదు. సో ఐఎమ్ యాక్చువల్లీ కంటిన్యూయింగ్ ఇట్. ఇక్కడ మళ్ళీ నేను వెంటనే కంటిన్యూ అనేది వచ్చింది. కంటిన్యూ వచ్చిన వెంటనే చూడండి ఇప్పుడు ఏమైంది, ఈ స్టేట్మెంట్ అసలు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా వెంటనే మళ్ళీ ఇది బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎస్ దట్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10, ఎస్. మళ్ళీ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయినా మళ్ళీ ఇది వెళ్ళిపోయింది. సో దెర్ ఈస్ సో ఎక్స్ యొక్క వాల్యూ చూస్తే కనుక ఎప్పుడు చూసినా కూడాను జీరోనే ఉన్నది. ఎప్పుడు చూసినా కూడాను జీరోనే ఉంది. ఇట్ ఈస్ నెవర్ ఇంక్రిమెంటింగ్. దేర్ ఫోర్ ఈ కండిషన్ ఎప్పుడు కూడాను మీకు ఫాల్స్ అనేది అవ్వట్లేదు. సో యు ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ వైల్ లూప్. సో దీనికి ఉన్నటువంటి రెమెడీ ఏంటిది అని చెప్పి కనుక ఆలోచించినట్టయితే, సో లెట్ మీ జస్ట్ థింక్. సో we could actually let me do one thing. దీనికి యాక్చువల్గా ప్రాబ్లం కావాలి. ప్రాబ్లం కానీ కాకపోతే దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ so if x is equal to 3, then we print this. Else not, then we actually print continuing and print చేసాము. But we need to ఓకే, ఆర్ ఎల్స్ ఇక్కడ ఒకటి చేస్తాను. సో x స్టార్ ఈక్వల్ టు 2 అని చెప్పిస్తున్నాను. సో దిస్ విల్ ఆల్సో బి ఎ వాలిడ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమవుతుంది. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0, సో ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత మీకు కంటిన్యూ వచ్చేసింది. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, అంతేగాని మీకు 0 రాలేదు. సో 0 into 2 ఇస్ లైక్ 0, రైట్? ఐ వాంటెడ్ టు సిమ్యులేట్ సంథింగ్ ఎల్స్, అందుకని చెప్పేసి నేను యాక్చువల్గా దీన్ని చివర్లో పెట్టాను.
but rather we could also have it at the top, so that is also totally fine. But ఇక్కడ ఏంటంటే కనుక I wanted to show it at the bottom, nothing else. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడైతే సరే ఎక్స్ అనేది ఎప్పుడైనా సరే 3కి ఎప్పుడైతే సరే ఈక్వల్ అయిందో, సో ఆ టైంలో మళ్ళీ మీకు ఎక్స్ ఈక్వల్ టు 3 అనే ఒక స్టేట్మెంట్ కూడా మీకు ప్రింట్ అయింది. అండ్ ఇన్ ద అదర్ కేసెస్ ఇట్ వాస్ యాక్చువల్లీ ప్రింటింగ్ నథింగ్. ఓకే, యా. అండ్ నౌ సిమిలర్లీ ఇదే యూస్ కేస్ ని ఇక్కడ ఏం చేసామంటే కనుక కంటిన్యూ అండ్ బ్రేక్ ని రెండింటిని వాడుకున్నాము. కంటిన్యూ అండ్ బ్రేక్ ని రెండింటిని వాడాము. సో వాట్ హ్యాపెన్స్, ఇందాక వచ్చేసరికి ఎక్స్ ఈక్వల్ టు 3 కనుక అయినట్టయితే వి జస్ట్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రింట్ స్టేట్మెంట్. రాదర్ ఈ కేసులో ఏంటంటే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ జస్ట్ ఓన్లీ దిస్ ప్రింట్ వి ఆల్సో హ్యావ్ ఏ బ్రేక్ స్టేట్మెంట్ విత్ ఇట్. ఏ బ్రేక్ స్టేట్మెంట్ కూడా ఉంది. ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అనేది కానీ చూసుకున్నట్టయితే, సో ఫస్ట్ మీకు ఎక్స్ ఒక వాల్యూ ఉంది, దాని తర్వాత ఈ ఎక్స్ లెస్ దాన్ 10, ఎస్, దాని తర్వాత ఇది ప్రింట్ చేస్తారు, దెన్ అగైన్ ఇది ప్రింట్ చేస్తారు, దెన్ ఎక్స్ ని ఒక 1 తో ఇంక్రిమెంట్ చేస్తున్నారు. ఈజ్ ఈక్వల్ టు 3, నో, దెన్ అగైన్ వి ప్రింట్ దిస్. సో ఇక్కడ అసలు కంటిన్యూ అనేది అసలు అవసరం లేదు. యూ కుడ్ యాక్చువల్లీ రిమూవ్ ఇట్ బికాస్ యు ఆర్ ఎనీవేస్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ వైల్ స్టేట్మెంట్ కాబట్టి. నౌ 1 వచ్చింది, సో 1, సో ఇక్కడ 1 లెస్ దాన్ 10 ట్రూ, సో కాబట్టి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోతుంది. దెన్ అగైన్ ఈ స్టేట్మెంట్, దెన్ అగైన్ వాల్యూ వచ్చేసరికి ఇంక్రిమెంట్, సో ఇది ఫైన్, ఇది ఫాల్స్ అయిపోతుంది. దెన్ అగైన్ యూ హ్యావ్ దిస్ కంటిన్యూయింగ్. Now 2 is less than 10, then again ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోతుంది, then again ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోతుంది, then 2 plus 1 becomes 3, so 2 is 3 equal to 3, yes. సో దాని తర్వాత ఇది వస్తుంది అన్నమాట. అప్పుడు ఇది ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ద మూమెంట్ ఇట్ ఎగ్జిక్యూట్స్, ఈ ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసేసి దెన్ బ్రేక్ అయిపోతుంది. ఆ బ్రేక్ అయిపోయాక మీకు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ ఎల్ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి ఏ స్టేట్మెంట్స్ కూడాను మీకు ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎల్ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి ఏవి కూడాను మీకు ఎగ్జిక్యూట్ అవ్వవు. So that's why when you try to see the output, it will be clear. చూస్తున్నట్టయితే మీకు x value 0, సో మీకు ఆ ప్రింట్ స్టేట్మెంట్, దాని తర్వాత కంటిన్యూ, దాని తర్వాత 1 సేమ్ స్టేట్మెంట్స్, దెన్ అగైన్ 2 సేమ్ స్టేట్మెంట్స్, దాని తర్వాత x 3 అయిపోయింది, సో బ్రేక్ అయిపోయింది అనమాట. దాని తర్వాత మళ్ళీ మీకు ఇది ప్రింట్ అవ్వలేదు. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూ అండ్ బ్రేక్. కంటిన్యూ అంటే మీకు కేవలం ఆ పర్టికులర్ ఐటరేషన్ లో ఆ కంటిన్యూ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్స్ మాత్రమే మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. వేరాస్ లైక్ బ్రేక్ అంటే ఏంటి, ఆ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ తో పాటు అసలు కంప్లీట్ గా వైల్ లూప్ నుంచే బయటకు వచ్చేస్తుంది. సో ఇన్ఫినైట్ లూప్ అనేది ఇందా నేను మీకు చెప్పాను. సో వైల్ ట్రూ, సో దిస్ ఈస్ కాల్డ్ as an infinite loop. సో there is no condition for it to actually terminate. కాబట్టి సో దిస్ ఈస్ an infinite loop. ఇప్పుడు ఒకవేళ కనుక నేను దీన్ని రన్ చేశానంటే దెన్ ఎప్పటికీ ఆగదు, జీవితాంతం కూడా ఆగదు, అన్లెస్ అండ్ అంటే నా సిస్టమ్ ఫోర్స్ఫుల్ షట్ డౌన్ అయితే తప్ప, లేకపోతే నేను విఎస్ కోడ్ అనేది క్లోజ్ చేస్తా తప్ప. ఓకే, యా. సో దిస్ ఈస్ వాట్ యువర్ వైల్ లూప్ ఈస్ ఆల్ అబౌట్. సో పైథాన్ లో మీకు 2 kinds ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఫర్ లూప్, ఇంకోటి వచ్చేసరికి వైల్ లూప్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే, క్వశ్చన్స్ ఏమి కానీ లేకపోతే దెన్ వీ విల్ యాక్చువల్లీ గో ఇంటూ an important thing. ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి పైథాన్ లో. సో వాట్ ఆర్ దేర్ ఈస్ కాల్డ్ as లైక్ ఫస్ట్ వచ్చేసరికి రేంజ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో వాట్ డస్ దిస్ రేంజ్ అనేది అసలు ఏం చేస్తుంది అంటే కనుక ఇట్ కెన్ బి యూస్డ్ టు జనరేట్ a list of numbers for you. It can be used to generate a list of numbers for you. దీని యొక్క సింటాక్స్ ఏంటి, you just need to specify what is your start and what is your stop and what is your step size. సో రేంజ్ కి మీరు స్టార్ట్, స్టాప్, స్టెప్ సైజ్ అనేది ఇవ్వాలి, స్టెప్ అనేది ఇవ్వాలి. సో ఈ స్టెప్ అంటే ఏంటంటే కనుక ఇది ఆల్రెడీ మనం లిస్ట్ లో నేను మీకు స్ట్రింగ్స్ లో చెప్పేటప్పుడు చెప్పాను. లెట్ us say if your step size is 2, then you actually go every second character తీసుకుంటారు. సిమిలర్లీ ఇక్కడ ఏంటంటే కనుక if you want to so let us say my starting is 0 and my ending and my stop is like 11, అండ్ ఇక్కడ ఏంటంటే కనుక ఈ స్టాప్ అనేది నాట్ ఇంక్లూడెడ్. సో స్టాప్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. సో ఇక్కడ మీకు వచ్చేసరికి అవుట్పుట్ మీకు 0 నుంచి 10 వరకే వస్తుంది. యూ విల్ నాట్ హ్యావ్ లైక్ 11 at your end, 11 as your output. Now let us say if my step size is like 2 అని చెప్పి ఇచ్చినట్టయితే కనుక this will actually generate a numbers for you starting from 0 to 11. In between లో మీకు 0, 2, 4, 6, 8 అంటే all even numbers will be generated. ఓకే, సో ఇదేం చేస్తుందంటే కనుక సో దిస్ యాక్చువల్లీ
జనరేట్స్ ఏ ఫంక్షన్ కాల్డ్ ఇస్ లైక్ అండ్ జనరేటర్ అనేది ఒకటి జనరేట్ చేస్తుంది. ఈ జనరేటర్ అంటే ఏంటి, ఐటరేటర్ అంటే ఏంటి అనేది దిస్ ఈస్ నాట్ ఏ బిగినర్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్, రాదర్ ఇట్ ఈస్ ఎ బిట్ అడ్వాన్స్డ్ టాపిక్. ఆ కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, సో ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దట్, బట్ ప్లీజ్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్ దట్ దిస్ యాక్చువల్లీ జనరేట్స్ ఎ జనరేటర్. అందుకని చెప్పేసి వెన్ యూ ట్రై టు ఆల్సో ప్రింట్ ఇట్, what it actually prints is, సో ఇట్ ప్రింట్స్ ద సేమ్. సో ఇక్కడ ఏదైతే సార్ ఇచ్చామో అదే ప్రింట్ చేస్తుంది. దిస్ డస్ నాట్ మీన్ దట్ లైక్ ఇది ఒక స్ట్రింగ్ కాదు, ఇది దిస్ ఈస్ నాట్ ఎ స్ట్రింగ్. రాదర్ ఏంటంటే కనుక ఈ ఈ ఫంక్షన్ ఎవరైతే సార్ రాశారు, లేకపోతే నీ క్లాస్ ఎవరైతే సార్ ఇంప్లిమెంట్ ఎవరైతే సార్ చేశారో వాళ్ళు అనమాట, వాళ్ళు ఒకవేళ కనుక ఎవరైనా సరే ప్రింట్ కానీ చేసినట్టయితే ఆ ప్రింట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఇలానే ప్రింట్ అవ్వాలని చెప్పి వాళ్ళు ఇలా రాశారు, నథింగ్ ఎల్స్ దాన్ దట్. బట్ let us say if I wanted to see the output, like ఇందులో అసలు ఏం స్టోర్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ నాకు కానీ తెలియాలంటే కనుక వాట్ యూ కుడ్ యాక్చువల్లీ డూ ఇస్ లైక్ యూ నీడ్ టు టైప్ కాస్ట్ ఇట్. టైప్ కాస్టింగ్ చేసినప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దట్స్ వై ఇఫ్ యూ సీ ఓవర్ హియర్, సో ఈ రేంజ్ అనే ఫంక్షన్ కి when I did a type cast, only then it is actually generating me a list of numbers. సో 0 to 10 అనేది నాకు జనరేట్ అవుతుంది. అండ్ యాజ్ ఐ సెడ్, ఈ లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఎలిమెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. సో సిమిలర్లీ ఇక్కడ మీకు ఈ స్టెప్ సైజ్ అనేది కూడా ఇందాక నేను మీకు చెప్పాను. సో ఈ స్టెప్ సైజ్ అనేది లెట్ us say like if you specify it as like 2, then you will have all numbers that are even. ఓకే, 0 నుంచి 11 లోపల ఏవైతే ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఈవెన్ నెంబర్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ప్రింట్ అవుతాయి. So let us say if I wanted to generate numbers from 0 to 100 on with a step size of 10, ఆ టైంలో మీకు ఎలా జనరేట్ అవుతుంది? సో 0, 10, 20, 30, 40, 50, 60 అనేది 10 వరకు వస్తుంది, అప్ టు 100 వరకు వస్తుంది. Because the step size between two numbers is 10. So 10 minus 0 is 10, then 20 minus 10 is again 10. So అలాగా మీకు ఇలాగా 10 నెంబర్స్ అనేవి మీకు జనరేట్ అయినాయి. ఓకే, తర్వాత ఈ మిగిలిన ఫంక్షన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఐ నీడ్ టు డ్రింక్ సమ్ వాటర్. సో లెట్ మీ జస్ట్ గో అండ్ ఫెచ్ సమ్ వాటర్. మీన్ వైల్ మీకు ఎవరికైనా సరే ఏమైనా క్వైరీస్ కనుక్కున్నట్టయితే ప్లీజ్ టు పోస్ట్ ఇట్ ఆన్ ద చాట్. లెట్ మీ జస్ట్ ఆన్సర్. సౌమిత్, రిగార్డింగ్ యువర్ క్వశ్చన్, నాకు తెలిసినంత వరకు అయితే కనుక శివ గారు యూస్ కేస్ డిస్కస్ చేస్తారు, అప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడగండి. ఓకే, హౌ మెనీ కాన్సెప్ట్స్ ఫ్రమ్ పైథాన్ డు వి యూటిలైజ్ అనే దానికి డే టు డే యాక్టివిటీస్ దీని గురించి అగైన్ శివ గారిని అడగాలి మీరు ఈ క్వశ్చన్ ని. ఐఎమ్ నాట్ ది రైట్ పర్సన్ టు ఆన్సర్. మీరు ఒకవేళ ఒక నార్మల్ ప్రోగ్రామర్ గా, ఐ మీన్ లైక్ ఒక డీప్ లెర్నింగ్ ఇంజనీర్ గా నేను ఎటువంటి కాన్సెప్ట్స్ నేను వాడాను అనేది కనుక అడిగినట్టయితే ఐ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. బట్ లెట్ us say ఒక డెవాప్స్ ఇంజనీర్ గా అసలుకి ఎలాంటి ఇవి వాడతారు ఏంటి కనుక అడిగితే ఎన్ని కాన్సెప్ట్స్ ఏం వాడతారంటే, వేరియబుల్ ఈస్ ఎ కాన్సెప్ట్, ఓకే, దెన్ కండిషన్స్ ఆర్ ఏ కాన్సెప్ట్, ఫంక్షన్ ఈస్ ఏ కాన్సెప్ట్, లూప్ ఈస్ ఏ కాన్సెప్ట్, దెన్ అగైన్ కండిషన్స్ ఆర్ కాన్సెప్ట్స్, దెన్ అగైన్ స్ట్రింగ్ ఈస్ ఏ కాన్సెప్ట్. సో ఇలాంటివి చెప్పలేమన్నమాట. మేబీ ఇన్ వన్ ప్రాజెక్ట్ you will actually use all the concepts that are there in Python. In sometimes you could only use like only couple of concepts. So that totally depends on the task. Very simple thing. Okay. Yeah. So now let me now go forward. So ఇప్పుడు మనం ఇందాక రేంజ్ అనేది చూసాము. సో సిమిలర్లీ లెట్ us see like what is enumerate అనేది ఏంటిది అంటే, సో enumerate అనేది మనం లూప్స్ లో మనం బాగా వాడుతూ ఉంటాము. The reason why we use it is like enumerate అనేది it actually fetches you something which is called as like an both index, ఈ ఎలిమెంట్ ని ఫెచ్ చేస్తుంది, దాంతో పాటు ఆ ఇండెక్స్ ని కూడా మీకు ఫెచ్ చేస్తుంది. సో వాట్ వి మీన్ బై దట్ ఈస్, లెట్ us say ఇక్కడ నాకు ABCD అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ లో నాకు ఐ వాంటెడ్ టు ఫెచ్ బోత్ దిస్ పర్టికులర్ క్యారెక్టర్ అండ్ దట్ పర్టికులర్ ఇండెక్స్ యాజ్ వెల్. ఐ వాంటెడ్ టు ఫెచ్ దట్ పర్టికులర్ ఇండెక్స్ యాజ్ వెల్. సో దానికి నేను ఏం చేస్తాను అంటే కనుక మాన్యువల్ గా మనం చేయాలి అంటే, సో మనకి ఒక స్ట్రింగ్ మీద మనకి ఎలా ఇటరేట్ చేయాలో మనకు తెలుసు. సో ఆ స్ట్రింగ్ లో నేనేం చేస్తున్నానంటే అట్ ఇండెక్స్ అని చెప్పి ఇచ్చేసి ఐఎమ్ యాక్చువల్లీ స్పెసిఫైయింగ్ ఎవ్రీథింగ్ లైక్ దిస్. దానికన్నా ముందు నేను ఒక ఇండెక్స్ కౌంట్ అనేది తీసుకున్నాను.
then each and every time that I am fetching one character, I am also incrementing the index count. అలా ఇంక్రిమెంట్ చేయటం వల్ల at index 0 what is your letter, then again B, then again C, then again D అనేది మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే you have to keep a track of your index count. సో this is mandatory for you. ఓకే, ఇన్ కేస్ మనకి లేదు అసలు ఇదంతా కూడా నేనేం పెట్టుకోగలలేదు అని చెప్పి కానీ మీరు అనుకున్నట్టయితే what you have to actually do is like you could actually use a function called as like enumerate అనే ఒక ఫంక్షన్ మీరు వాడుకోవచ్చు. So what this actually does is like this returns a tuple. Again, this returns a tuple. So my bad. So let us see if you wanted to see what it actually gives us. So this actually gives an object. Malli object ni you should actually typecast it. So let us say I wanted to typecast it to a tuple now. And if I actually typecast it, so what happened? So I got a list of tuples. సో లిస్ట్ ఆఫ్ టపుల్స్ అనే మనకు వచ్చింది. సో ఈచ్ టపుల్ లో మనకి ఏముంది? సో ఈ ఏ అనేది దాని యొక్క ఇండెక్స్ ఏంటి, దాని అగైన్ బి యొక్క ఇండెక్స్ ఏంటి, దాని తర్వాత సి యొక్క ఇండెక్స్ ఏంటి, దాని తర్వాత డి యొక్క ఇండెక్స్, దాని తర్వాత ఈ యొక్క ఇండెక్స్. సో ఇలా మీకు ఒక లిస్ట్ అనేది మీకు వస్తుంది, ఒక టపుల్ అనేది వస్తుంది. ఓకే, సో సిమిలర్ టు దిస్ పర్టికులర్ టపుల్ అన్పాకింగ్ అనే ఒక కాన్సెప్ట్ వాడుకొని సో యు ఆర్ ఏబుల్ టు యాక్చువల్లీ extract like each and every index along with its letter, whatever the item is present in it. Okay, next one, let us say దీనికి మనకి దీనికి ఒక యూస్ కేస్ కావాలి. సో లెట్ మీ టేక్ ఎ లిస్ట్ లో వచ్చేసరికి I wanted to use a list which is A, then again B, then again C, then again D, then again E అని ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. దాంతో పాటు I am also taking one more list in which I am specifying 0, 1, 2, 3, 4, 5 అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. ఓకే, until 4. సో వాట్ am I specifying? సో ఇక్కడ నేను ఎలిమెంట్స్ ని సపరేట్ లిస్ట్ గా స్పెసిఫై చేస్తున్నాను. అలానే ఈ ఇండెక్స్ ని ఇక్కడ నేను సపరేట్ లిస్ట్ గా స్పెసిఫై చేస్తున్నాను. నేను ఇండెక్స్ ని ఒక సపరేట్ లిస్ట్ గా ఇక్కడ నేను స్పెసిఫై చేస్తున్నాను. నౌ if I wanted to print both these items, both this list in one single loop, అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే గనక, సో ఫస్ట్ I will calculate what is the length of the list. Okay, లిస్ట్ యొక్క లెంగ్త్ ఏంటో ఫస్ట్ నేను చూసుకుంటాను. And then using that particular length, so let me first find the length and also సో L length అని చెప్పి ఇస్తున్నాను, అలానే I length అని చెప్పి ఇస్తున్నాను. బికాస్ I wanted to check, first of all I wanted to check if L length and I length, సో ఈ బోత్ లిస్ట్ యొక్క లెంగ్త్ కనుక ఎప్పుడైతే సమానం అవుతుందో ఓన్లీ దెన్ I wanted to perform an iteration on top of it. So ఈ iteration అనేది నేను ఏం చేస్తాను అంటే I will be using the previous concept what I had actually discussed, where I have this list range of like 0 to 12 అని చెప్పి ఏదైతే ఉందో I will be using this particular concept. So for IDX in range of లో మీరు స్టార్టింగ్ ఇండెక్స్ మీరు స్పెసిఫై చేయాల్సిన పని లేదు. స్టార్టింగ్ ఇండెక్స్ అనేది స్పెసిఫై చేయాల్సిన పని లేదు. రాదర్ I wanted to take any one. So because L length and then I length అనేది రెండు ఒకటే కాబట్టి so I'm actually using any one is fine for me, both are same. So print L of IDX comma I of IDX. ఆర్ మళ్ళీ కాన్సెప్ట్ ఏవైతే సార్ మనం ఇందాక డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉంది, if I wanted to iterate on top of it, so I will also use the string formatting methods over here. సో ఇక్కడ నేను స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనే మెథడ్ వాడుకుంటున్నాను. సో the way that I wanted to show it to my console is, సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్ ఏంటంటే given these two lists, సో expected output, సో 0 colon A కావాలి నాకు, దాని తర్వాత 1 colon B కావాలి నాకు, దెన్ 2 colon
C కావాలి నాకు, then 3 colon D కావాలి, then again 4 colon E కావాలి. So this is how I am actually expecting. So this is what is my expected output. ఈ expected output నేను ఎలా సాల్వ్ చేస్తున్నాను అనే దానికి ఐఎమ్ యాక్చువల్లీ షోయింగ్ ఇట్ టు యూ ఓవర్ హియర్. థ్యాంక్ యూ. సో ఇక్కడ లెన్ ఐ ఉండాలి, ఇట్ ఈస్ నాట్ లెన్ ఎల్, బట్ ఇట్ షుడ్ బి లైక్ లెన్ ఐ. దట్స్ కరెక్ట్. థ్యాంక్ యూ సంవిత్. సో ఇప్పుడు ఫస్ట్ ఐఎమ్ సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫస్ట్. సో లెట్ us ఫస్ట్ సీ ది అవుట్పుట్. సారీ, ఆల్రెడీ మన లెంగ్త్ ఆల్రెడీ కనుక్కున్నాం కదా, మళ్ళీ కనుక్కున్న దాని మీద మళ్ళీ నేను తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి 2 లిస్ట్ అనేది మనకి ఇచ్చారు. సో ఫస్ట్ లిస్ట్ లో ఏముంది, వీ హ్యావ్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్, లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. సెకండ్ లిస్ట్ లో ఏముంది, వీ హ్యావ్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? సో 0th ఇండెక్స్ లో ఏ ఉంది, ఫస్ట్ ఇండెక్స్ లో బి ఉంది, సెకండ్ ఇండెక్స్ లో సి ఉంది, థర్డ్ ఇండెక్స్ లో డి ఉంది, ఫోర్త్ ఇండెక్స్ లో ఈ ఉంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్. నౌ వాట్ ఐ వాంట్ మై ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ యాజ్. సో 0లో ఉన్నటువంటి దీన్ని ఫస్ట్ నేను ఇండెక్స్ ఇవన్నీ కూడాను ఈ లైన్ లో స్పెసిఫై చేయాలి. అలానే దాని యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయి, సెకండ్ లిస్ట్ లో ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను ఈ లిస్ట్ ఇక్కడ నేను దాన్ని ప్రింట్ చేయాలి. సో హౌ డిడ్ ఐ డూ ఇట్? అట్ ఫస్ట్ నేను దీన్ని ప్రింట్ చేయడానికి కంటే ముందు నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, ఈ రెండు లిస్ట్ యొక్క లెంగ్త్ ఒకటై ఉండాలి. లెట్ us సే ఇప్పుడు నాకు ఈ లిస్ట్ లో నాకు మోర్ దెన్ 1 ఎలిమెంట్ కనుక ఉన్నట్టయితే దెన్ వాట్ హ్యాపెన్స్? సో నాకు ఈ పర్టికులర్ ఇండెక్స్ లో ఈ పర్టికులర్ లిస్ట్ లో నాకు ఏ ఎలిమెంట్ నాకు లేదు, రైట్? ఇక్కడ నాకు కేవలం 5 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నాకు ఈ లెంగ్త్ అనేది నాకు మిస్ మ్యాచ్ అయింది. సో వాట్ ఐ డూ, సో ఎల్స్ ప్రింట్ లెంగ్త్ మిస్ మ్యాచ్. ఓకే, లెంగ్త్ మిస్ మ్యాచ్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. Now when I try to actually print it, so what I get, so length mismatch అనేది వస్తుంది, because you will not be able to do it. సో ఎప్పుడైనా సార్ మీరు ఇలాంటి ఒక ఆపరేషన్ మీరు పర్ఫామ్ చేయాలి అంటే కనుక, సో both these lists should be of same length. సో కాబట్టి ఇన్ కేస్ మన దాంట్లో దానికి ఇప్పుడు ఇఫ్ యూ వాంటెడ్ టు సాటిస్ఫై అవర్ యూస్ కేస్, సో సో ఫస్ట్ మీరు ఈ రెండింటి యొక్క లెంగ్త్ ఒకటిగా తీసుకొని దెన్ యూ ఐటరేట్ ఆన్ టాప్ ఆఫ్ ది ఎనీ వన్ లెంగ్త్. సో ఇక్కడ మీకు రేంజ్ అనేది మీకు ఏమి ఇస్తుంది? అగైన్ ఇట్స్ ఎ రేంజ్ ఆబ్జెక్ట్. సో రేంజ్ విల్ బి 5, and when you try to iterate on top of it, what you get is 0, 1, 2, 3, and then 4 వరకు వస్తుంది. And you try to access the individual element that is there inside each and every list. Clear? Clear? ఈ చిన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇది ఎవరు అడగకపోవచ్చు, లేకపోతే అడిగినా కూడా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో ఇట్ టు యూ. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ డూ ఇట్ యాక్చువల్లీ మాన్యువల్లీ. బట్ పైథాన్లో ఏంటంటే కనుక మీరు ఇలా జిప్ అనే ఒక ఫంక్షన్ కూడా మీరు వాడుకోవచ్చు. సో వాట్ డస్ దిస్ జిప్ ఫంక్షన్ యాక్చువల్లీ డస్ ఈస్ లైక్ సిమిలర్ టు రేంజ్. మీకు జిప్ కూడా మీకు ఒక సిమిలర్ టు రేంజ్ లైక్ సిమిలర్ టు ఎన్యూమరేట్, మీకు ఒక జిప్ అనేది కూడా మీకు ఒక జిప్ ఆబ్జెక్ట్ మీకు ఇస్తుంది. మీకు ఒక జిప్ ఆబ్జెక్ట్ అనేది మీకు ఇస్తుంది. ఈ జిప్ లో ఏంటంటే కనుక వాట్ యూ హ్యావ్ టు స్పెసిఫై ఇస్ లైక్ యూ జస్ట్ హ్యావ్ టు స్పెసిఫై యువర్ 2 ఐటమ్స్. సో ఫస్ట్ లిస్ట్ ఏదైతే ఉంది, సెకండ్ లిస్ట్ ఏదైతే ఉంది, దాని మీద స్పెసిఫై చేసుకొని ఇఫ్ యూ యాక్చువల్లీ ప్రొవైడెడ్ టు ఇట్, and then if you perform an iteration on top of it, what it actually does is the same thing for you. Rather ఏంటంటే కనుక ఇక్కడ నాకు ఒకవేళ నా అవుట్పుట్ నాకు కొంచెం డిఫరెంట్ గా కనుక కావాలంటే, సో వాట్ ఐ డూ ఇస్, సో టేక్ దిస్, దెన్ సో ఫర్ idx, idy in అని చెప్పించి నేను దీని మీద ఐఎమ్ ట్రైంగ్ టు ఐటరేట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. నీడ్ దిస్ ఆల్సో, because iteration is nothing but ఇక్కడ లిస్ట్ ఏం చేస్తుందంటే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ ఐటరేటింగ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో ఐఎమ్ ఎనీవేస్ యూజింగ్ ఫర్ లూప్ టు ఆల్సో పెర్ఫార్మ్ మై ఐటరేషన్. సో అందుకని సో ప్రింట్, I do not want it to rewrite things, so I just use this. So print, so idx, then id bulk. When I try to print it,
I have the same answer over here. Okay, rather ఇక్కడ ఏంటంటే కనుక ఓకే. సో దీస్ ఆర్ జస్ట్ మై వేరియబుల్స్. కావాలంటే మీరు దాని తర్వాత అండ్ దెన్ ఇక్కడ ఇచ్చినా కూడా దిస్ ఆల్సో వర్క్స్. బట్ వై డిడ్ ఐ యాక్చువల్లీ స్పెసిఫై దిస్ యాస్ లైక్ ఐడీఎక్స్ అండ్ ఐడీవై అంటే గనక నాకు ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్‌లో నాకు ఎప్పుడైనా సరే నేను ఒక మ్యాట్లాబ్ ప్రోగ్రామర్‌ని. ఆ మ్యాట్లాబ్ ప్రోగ్రామింగ్‌లో ఏంటంటే గనక ఈ అనేది గాని లేకపోతే అనేది ఈ 2 మనం యూజువల్‌గా ఇమాజినరీ నంబర్స్ వాటికి వాడుతూ ఉంటాం. సో అప్పుడేంటంటే సో దిస్ బికమ్స్ లైక్ ఓవర్ రైట్ అన్నమాట. అందుకని చెప్పేసి అప్పటినుంచి నేను వేరే ఒక ప్రోగ్రామర్ దగ్గర నుంచి నేను అలవాటు చేసుకుంది ఏంటంటే గనక వై డు యాక్చువల్లీ యూజ్ లైక్ దిస్ రాదర్ వై కాంట్ యూ యూజ్ లైక్ ఐడీఎక్స్ అండ్ దెన్ ఐడీవై. దీస్ ఆర్ జస్ట్ యువర్ వేరియబుల్ నేమ్స్. ఇట్ కుడ్ బి వాటెవర్ ఇట్ ఈస్. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇది నేను షేక్ ఇవ్వచ్చు, ఇది నేను అహ్మద్ ఇవ్వచ్చు. సో కాబట్టి షేక్ కావాలని అహ్మద్ గానికి ఇచ్చినట్టయితే దిస్ విల్ ఆల్సో వర్క్. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. దే ఆర్ జస్ట్ మై టెంపరరీ వేరియబుల్ నేమ్స్. ఓకే, క్లియర్ అహ్మద్? అహ్మద్ క్లియరా? ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. యా. సో ఓకే. సో సిమిలర్‌లీ ఏంటంటే గనక సో దీని మీద మళ్ళీ మీరు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. సో ఫార్మాట్ గాని లేకపోతే ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈస్ టోటల్లీ ఫైన్. దాని తర్వాత మీరు అనే ఆపరేటర్ చూసారు. సో ఫర్ లూప్‌లో యూజువల్‌గా మనం అనే ఆపరేటర్ చూస్తాము. సో వాట్ డస్ దిస్ అనే ఆపరేటర్‌ని దీని మెంబర్‌షిప్ ఆపరేటర్ అని కూడా అంటారు. సో యూజింగ్ దిస్ మెంబర్‌షిప్ ఆపరేటర్ యూ ఆర్ యాక్చువల్లీ చెకింగ్. ఇది ఆల్రెడీ మన స్ట్రింగ్స్‌లో కూడా మనం చూసాము. సో ఒక సబ్ స్ట్రింగ్ అనేది ఒక మెయిన్ స్ట్రింగ్‌లో పార్ట్ అవునా కాదా అనేది సో హౌ డు యూ చెక్ ఈస్ యూజింగ్ దిస్ అనే ఆపరేటర్. సో ఈస్ ఎక్స్ ఇన్ XYZ. ఓకే. యెస్ అయితే గనుక యెస్ వస్తుంది. ఒకవేళ నో అయితే గనుక ఫాల్స్ వస్తుంది. నథింగ్ లైక్ దట్. సో సిమిలర్ టు యూ ఆల్సో హావ్ వన్ మోర్ థింగ్ విచ్ ఈస్ కాల్డ్ యాస్ లైక్ నాట్ ఇన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఇన్ XYZ అంటే గనుక ఇట్ ఈస్ ఫాల్స్. సో దట్స్ వై యూ గాట్ దిస్. ఇఫ్ ఇట్ ఈస్ యెస్ దెన్ యూ విల్ గెట్ యాస్ లైక్ ట్రూ. సిమిలర్ టు లైక్ ఒకవేళ గనుక ఒక లిస్ట్ యొక్క మినిమం మాక్సిమం గనుక ఎలా కనుక్కోవాలి అనేది ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో మిన్ అనే ఫంక్షన్ ఉంది, అలానే మాక్స్ అనే ఫంక్షన్ ఉంది. సో యూ విల్ బి ఏబుల్ టు గెట్ ది మినిమం అండ్ ద మాక్సిమం వాల్యూ ఫ్రమ్ దట్ పర్టికులర్ లిస్ట్. Similarly, in case if you wanted to grab an input from the user, then how do you actually do it is you usually use this input అనే ఒక ఫంక్షన్ వాడుకుంటారు. Then you could actually specify whatever the message that you want, which will be prompted to the user. And then దానికి మళ్ళీ మీరు ఒకవేళ కనుక మీరు ఇక్కడ స్పెసిఫై చేసుకున్నట్టయితే సో యూజర్ ఇన్పుట్ అని కనుక తీసుకున్నట్టయితే and when you try to print it, సో యూజర్ ఇన్పుట్ అని తీసుకున్నట్టయితే సో ఇక్కడ నన్ను అడుగుతుంది. సో గ్రేట్ జాబ్ అని చెప్పి ఇచ్చినట్టయితే సో దట్ మీన్స్ సో యు ఆర్ డన్ అనమాట. సో సో యూ హ్యావ్ యాక్చువల్లీ కంప్లీటెడ్ దిస్ పర్టికులర్ ఇన్పుట్ అనే దాన్ని మీరు ఒక ఇన్పుట్ పాస్ చేశారు. ఆ ఇన్పుట్ మీరు తీసుకున్నారా, యూ ఆర్ జస్ట్ ట్రైంగ్ టు ప్రింట్ ఇట్. ఓకే, బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విత్ దిస్ ఈస్ లెట్ అస్ సే నేను ఒక లెట్ అస్ సే ఐ వాంటెడ్ టు టేక్ ఏ నెంబర్. ఓకే, సో నేను ఒక నెంబర్ తీసుకుంటాం అనుకుంటున్నాను. సో ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి ఇస్తున్నాను. ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి వాట్ ఐ వాంట్ డూ ఇస్ సో ఈ యూజర్ ఇన్పుట్ అనే ఒక నెంబర్కి నేను ఒక 1 అనేది నేను యాడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. 1 అనేది నేను యాడ్ చేద్దామని చెప్పి అనుకోను. దెన్ ఐ జస్ట్ వాంటెడ్ టు సీ వాట్ ఈస్ ద రిజల్ట్ దట్ ఐ గెట్. అండ్ వెన్ ఐ ట్రై టు రన్ దిస్ అండ్ ఇక్కడ నేను ఒక నెంబర్ వచ్చేసి 5 గా ఇస్తున్నాను. అండ్ వెన్ ఐ ట్రై టు డూ ఇట్ సో వాట్ హ్యాపెండ్ ఈస్ ఇక్కడ ఈ పర్టికులర్ స్టేట్మెంట్కి నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. వై? వాట్ ఈస్ ద రీజన్? కెన్ ఓన్లీ కన్కాటనేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్, నాట్ టు ఇంట్. స్ట్రింగ్ టు స్ట్రింగ్, నాట్ టు ఇంట్. వై? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? సో దీనికి మళ్ళీ మనం డీబగ్ చేయాలి అంటే దిస్ ఈస్ వేర్ యూ కుడ్ యాక్చువల్లీ యూజ్ యువర్ టైప్. ఎందుకంటే ఇన్పుట్ అనే ఫంక్షన్ ఎవరో రాశారు బట్ ఇన్పుట్ నుంచి మనకు వచ్చేటటువంటి రిటర్న్ ఏమొస్తుంది అనేది మనకు తెలియదు. సో ఆ టైంలో ఏంటంటే కనుక మనం టైప్ అనేది వాడుకున్నట్టయితే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డేటా టైప్, వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రిటర్నింగ్. అండ్ వెన్ యూ ట్రై టు డూ ఇట్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్. ఒకవేళ కనుక మీరు దీని మీద మీరు అడిషన్ కానీ పెర్ఫామ్ చేయాలంటే కనుక వాట్ యూ హ్యావ్ టు డూ, యూ కుడ్ ఐదర్ టైప్ కాస్ట్ దిస్, యూ హ్యావ్ టు టైప్ కాస్ట్ యువర్ యూజర్ ఇన్పుట్. So let us say I wanted to typecast it to an integer, and then I perform an addition of 1. And when I try to do this, so we have the value of 6 now. We have the value of 6. So
ఇది యూజువల్‌గా చాలా కేసెస్‌లో ఏంటంటే గనక సో యూ హావ్ టు డూ ఇట్ దిస్ వే ఓన్లీ. సో ఫస్ట్ మీకొచ్చినటువంటి అవుట్‌పుట్ యొక్క డేటా టైప్ ఏంటో యూ హావ్ టు ఫస్ట్ అనలైజ్. దెన్ దాని మీద మీరు ఎటువంటి మెథడ్స్ మీరు అప్లై చేయగలరో చూడాలి. ఫర్ థట్ యూ యాక్చువల్లీ స్పెసిఫై యువర్ ఆపరేషన్స్, యువర్ అర్థమెటిక్ ఆపరేషన్స్. సో దిస్ వే you have like some useful functions in Python. So ఫస్ట్ వన్ ఏంటి రేంజ్ చూసాము. దాని తర్వాత ఎన్యూమరేట్ అనేది చూసాము. దాని తర్వాత జిప్ అనేది చూసాము. దాని తర్వాత మిన్, మ్యాక్స్, ఇన్, నాట్ ఇన్, దాని తర్వాత ఇవన్నీ కూడా చూసాం. దాని తర్వాత ఇన్పుట్ అనేది కూడా చూసాం. సో దీస్ ఆర్ సమ్ యూస్ఫుల్ ఫంక్షన్స్ లైక్ విచ్ యూ కుడ్ యాక్చువల్లీ యూస్. ఓకే, క్లియర్? సో నౌ సో నాకు తెలిసి ఐ విల్ యాక్చువల్లీ conclude the session for today over here because it's already 4:30 and sorry, 4:30 here in Germany. మీకు వచ్చేసరికి టైం ఇండియాలో 9 అయిపోయింది. సో ఐ విల్ యాక్చువల్లీ స్టాప్ ఓవర్ హియర్. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా సరే డౌట్స్ ఆన్సర్ ఉన్నట్టయితే ప్లీజ్ టు ఆస్క్. ఇఫ్ నో డౌట్స్ దెన్ యూ ఆర్ ఫ్రీ టు లీవ్. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ గైస్? ఎస్ అహ్మద్, చెప్పండి. అంటే ఈ సెషన్ కాదు, కుబర్నెటిస్ రిలేటెడ్ సెషన్ రిలేటెడ్ కాదా? జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ వైల్. మీన్ వైల్ ఎవరికైనా సరే ఇంకేమైనా ఈ సెషన్ రిలేటెడ్గా అంటే పైథాన్ రిలేటెడ్ డౌట్స్ ఆన్సర్ ఉన్నాయా? ఇన్ కేస్ ఇఫ్ నాట్ దెన్ ఐ విల్ యాక్చువల్లీ ఎండ్ దిస్ రికార్డింగ్ అండ్ దెన్ నేను ఇంకొక రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో మీకు ఈ సెషన్ రిలేటెడ్ డౌట్స్ ఏం లేవు కాబట్టి సో ఐఎమ్ ఎండింగ్ దిస్ పర్టికులర్ సెషన్. ఈ రికార్డింగ్ స్టాప్ చేస్తుంది.